బట్ మీ లైఫ్‌లో మిమ్మల్ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తులు గాని, పుస్తకాలు గాని, ఇంకా ఎనీ ఇన్సిడెంట్స్ గాని ఉన్నాయా? నాకు కొంచెం ఒక చిలిపి హ్మ్. ఆలోచనొచ్చి, టేస్ట్‌లో అయితే నోరు మూసుకో అని అట్లా తిట్లు తిట్టాడు. కానీ ఇన్‌ఫాక్ట్ అబద్ధాలు చెప్పి మేము పతివ్రతలు అని చెప్పుకోవడమే మోసం చేయడం. మీకన్నా ఎవరికి తెలుసు? మీరు లాయర్ కోర్ట్‌కొస్తే నిజంగా న్యాయం యెస్. జరుగుతుందా? వెంటనే వస్తుందా? మన కోర్ట్స్ ఎంత స్పీడ్‌గా పనిచేస్తాయి? బీ ఫర్ దట్ వన్. శరత్ ఓకే. మీరు నేను ఉన్నాము. హ్మ్. డూ యూ లేబుల్ యువర్‌సెల్ఫ్ యాస్ ఎ మ్యాన్? Because your existence, your gender is హ్మ్. social identity is man. I'm not talking about you being a male. I'm హ్మ్. not talking about your biological function. హాయ్. ఆధునిక స్త్రీ చరిత్రని పునర్లిఖిస్తుంది అన్నారు మహాకవి గురజాడ. ఆ కోవలోకి చెందిన రచయిత్రిని, ఒక స్త్రీని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సమాజాన్ని చాలా దగ్గరగా చూసి, జీవితంలో కాన్‌ఫ్లిక్ట్స్‌ని, సంఘర్షణలని అర్థం చేసుకొని, నిష్పక్షపాతంగా, వాస్తవికత దగ్గరగా, స్పష్టమైన అవగాహనతో తన రచనలు చేస్తుంటారు ఈ రచయిత్రి. ఈ రచయిత్రి పేరు అపర్ణ తోట. చెప్పవలసిన విషయాన్ని, చెప్పగలిగిన విషయాన్ని, చెప్పొచ్చా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా, అర్థవంతంగా తన పాఠకులకి, రీడర్స్‌కి అందిస్తూ వారిలో ధైర్యాన్ని, నేర్పుని, ఓర్పుని అందిస్తున్నారు ఈ రచయిత్రి. ఈ రచయిత్రి కథలు రాస్తారు, నవలలు రాస్తారు అండ్ పుస్తకాలు పబ్లిష్ చేస్తారు. అంతేకాకుండా ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ అనే యాక్ట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు. దాంతో పాటుగా జెండర్ సెన్సిటైజేషన్ మీద కూడా ప్రోగ్రామ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ రచయిత్రి తన ఫ్యామిలీలో, తన కుటుంబంలో థర్డ్ జనరేషన్ రైటర్. రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. ఒక ఫ్యామిలీలో ముగ్గురు రచయిత్రులు ఉన్నారంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్. అపర్ణ తోట గారు రాసిన పుస్తకాలు, ఒకటి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, ఇది ఒక కథా సంపుటి. ఆ తర్వాత జెన్నీ అనే పోయెటిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట ఇది. కవిత్వం, ఒక కవితా సంపుటి రాశారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఒక నవల రాశారు. అదేంటంటే 'పూర్ణ మలవత్' అనే ఒక యంగ్ చైల్డ్ 13 ఇయర్స్ అమ్మాయి ఎవరెస్ట్ అధిరోహణ మీద రాసిన పుస్తకం ఈ 'పూర్ణ'. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ రిటెన్ బై ద అపర్ణ తోట. ఇంతే కాకుండా అపర్ణ తోట బుక్స్ పబ్లిష్ చేస్తుంటారు. అండ్ ముఖ్యంగా 'ఇన్ ద మూడ్ ఫర్ లవ్' అనే పుస్తకాన్ని అన్వీక్షికి పబ్లికేషన్స్ వెంకట సిద్ధారెడ్డి గారితో కలిసి సంపాదకత్వం వహించారు. So let's really invite Aparna Tota, who is very bold, brave, and with a beautiful soul. We welcome Aparna Tota garu for this show. Thank you. Hi Aparna, thank you. Thank you for coming. Pleasure is all mine. Thank you so much for inviting me. Aparna, మీ ఫ్యామిలీలో మీరు థర్డ్ జనరేషన్ రైటర్ అని నేను చదివాను, విన్నాను. మీరు కూడా ఇంటర్వ్యూస్లో చెప్పారు. వి వాంట్ నో, అమ్మ, అమ్మమ్మ, మీరు అంటే ఈ ట్రైట్ అనేది, రైటింగ్ ట్రైట్ అనేది అది ఎలా కంటిన్యూ అవుతుంది? జనరల్‌గా హీరో కొడుకు హీరో అవ్వడం కష్టం. రైటర్ కొడుకు రైటర్ కావడం కష్టం. బట్ మీరు 3 జనరేషన్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే మా మదర్ యాక్చువల్లీ ఫస్ట్ రాయడం మొదలుపెట్టారు. అంటే మా అమ్మమ్మ తర్వాత ఎప్పుడో పిక్ చేసింది. సో, ఇట్స్ నాట్ లైక్ ఏదో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా మా అమ్మమ్మ రాసి, తర్వాత మా అమ్మ రాసి అలా కాదు. మా అందరికీ ఎప్పుడు నచ్చితే అప్పుడు మొదలుపెట్టాం రైటింగ్ అనేది. ఓకే. మా మదర్ 16 ఏళ్ళకే రైటర్ అయిందనమాట. ఓకే. సో, ఓకే. తనది ఫస్ట్ స్టోరీ తను 16 ఇయర్స్ ఉన్నప్పుడే పబ్లిష్ అయింది. ఆమె రాస్తూనే ఉండింది లాస్ట్ వరకు కూడా చనిపోయే వరకు. తర్వాత మా అమ్మమ్మ రేడియోలో ప్రసంగాలిచ్చేది. ఓహ్! చాలా ఇంకా మా అమ్మ చిన్నప్పుడే. హుహుహు. రేడియోలో అలా ప్రసంగాలిస్తూ ఉండేది. తర్వాత నెమ్మదిగా కాలమిస్ట్ అయింది. చాలా రెగ్యులర్‌గా కొన్నేళ్ల పాటు కాలమ్స్ రాసింది. కానీ తనకర్థమైందేంటంటే నాన్ ఫిక్షన్ కన్నా ఫిక్షన్‌తో చెప్పాలనుకున్న విషయానికి రీచ్ ఎక్కువుంటుంది అని. దెన్ షీ హుహుహు. స్టార్టెడ్ రైటింగ్ ఇన్ స్టోరీ ఫార్మాట్. ఓకే. అంటే ఏం చెప్పాలనుకుంటుందో అట్లా. హుహుహు. కాకుండా ఇంకో నాలుగో రైటర్ ఉన్నారు మా ఇంట్లో. మా మావయ్య. ఓకే. మై మదర్స్ బ్రదర్ ఓకే. అమరేంద్ర దాసరి అని. ఓకే. ఓకే. ఆయన ఎక్కువగా ట్రావెలాగ్స్ రాస్తూ ఉంటారు. అది కాకుండా ఫిక్షన్ కూడా కొంతకాలం ట్రై చేశారు గానీ, ఆయన కంఫర్ట్ ఎక్కువగా ట్రావెలాగ్స్ మీద, లేతే సమీక్షల మీద వాటి మీద ఉంటుంది. ఆహా! ఓకే. దెన్ నేను చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను యాస్ కంపేర్డ్ టు మై మామ్. మా అమ్మ 16 ఏళ్ళకి మొదలుపెడితే నేను ఇంకో 16 ఏళ్ళు దాటి 33, ఓహ్! 34కి మొదలుపెట్టా అనమాట. మమ్మీ పేరేంటండి? మమ్మీ దాసరి శిరీష. దాసరి ఆ! శిరీష. ఓకే. అమ్మమ్మ ఓకే. పేరు పరిపూర్ణ. వావ్! ఓకే. హ్మ్. ఓకే. సో, అమ్మమ్మ, అమ్మ, మీరు, హ్మ్. మామయ్య దాసరి అమరేంద్ర. హ్మ్. హౌ వాజ్ చైల్డ్‌హుడ్ చైల్డ్‌హుడ్ ఎలా ఉంది మీది? అండ్ ఇంతమంది రైటర్స్ ఆహా! ఉగ్గు పాలతో మీకు పోయెట్రీ, స్టోరీ టెల్లింగ్ అంతా లేదు. నేర్పించారా? లేదు. లేక లేదు. ఏమీ నేర్పించలేదు. మా అమ్మ పుస్తకాలు తెచ్చి పడేసేది. హ్మ్. ఫార్చునేట్‌లీ అప్పటికి ఇంటర్నెట్ లేదు. హ్మ్. ఇంత డిస్ట్రాక్షన్ లేదు. ఓకే. టీవీలు కూడా ఒక ఏజ్ దాటాకే స్టార్ట్ అయింది. హ్మ్. ఉన్నా కూడా టీవీ, దూరదర్శన్ ప్రోగ్రామ్స్ కాబట్టి చాలా
లిమిటెడ్ టైమ్ స్లాట్స్ ఉండేవి వాటికి. సో, ఎక్కువ టైం పుస్తకాలు చదవడం మీద పెట్టామనమాట. సో, బుక్స్ చిల్డ్రన్స్ లిటరేచర్ అప్పట్లో పైగా రష్యన్ లిటరేచర్ చాలా వచ్చేది. హ్మ్. సో, అది చదవటము. తర్వాత మా మదర్‌కి ఉన్న అలవాటు వల్ల ఎక్కడికి వెళ్ళినా పుస్తకాలు కొనుక్కొనొచ్చేది. ఓహ్! సో, ఇంట్లో చాలా బుక్స్ ఉండేవి. చదువుతూ, హుహుహు. చదువుతూ అలా. ఓహ్! గ్రేట్. గ్రేట్. అపర్ణ, మీ మీద ఒక బ్రాండ్ ఉంది మీకు. 'అపర్ణ తోట కథ' అంటే హ్మ్. వాటెవర్ మే బి. మీరు పోయెట్రీ రాసినా, కథ రాసినా, మాట్లాడినా ఒక అర్బన్ ఎలైట్ క్లాస్ స్టోరీ టెల్లింగ్ అని, స్టోరీ టెల్లర్ అని మీ మీద ఒక బ్రాండ్ అది. హ్మ్. ఎందుకొచ్చిందలా? హ్మ్. అంటే మీరు ఇంటెన్షనల్లీ అలా రాస్తారా? లేకపోతే హ్మ్. ఇంటెన్షన్ లేదు. హ్మ్. యాక్చువల్లీ అది ఒక సెట్ బ్యాక్ అనుకుంటా నేను. ఎలా అన్నా రాయగలిగితే బావుంటుందని. కాకపోతే హ్మ్. తెలిసిన జీవితాల గురించి రాయటం కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి అది చూజ్ చేసుకున్నాను. నేను అంత లైట్ స్టోరీస్ ఏం రాయను. ఆహ్, అంటే మోస్ట్‌లీ డామినెంట్ స్టోరీ టెల్లింగ్ ఆర్ మంచి కథ అన్నప్పుడు ఆ కథలో ఎక్కువగా వర్కింగ్ క్లాస్‌ని తీసుకొచ్చినప్పుడు రియాలిటీ ఇంకొంచెం ఇంటెన్స్‌గాను ఎఫెక్టివ్‌గాను ఉంటుంది కాబట్టి, నేను రాసేది అన్ని కష్టాలు లేకుండా వేరే న్యూయాన్సెస్ రాస్తాను కాబట్టి, ఎగ్జాక్ట్‌లీ. అది ఎలైట్ అనుకుంటారు. బట్ నేను రాసేవి కూడా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ స్టోరీసే. దే ఆర్ నాట్ కంప్లీట్‌లీ లైక్ అంబానీ, అదానీ టైప్‌లోనో లేకపోతే చాలా పెద్ద పెద్ద పొలిటికల్ ఫ్యామిలీస్ గురించో రాయను. బట్ స్టిల్ ఒక కన్వెన్షనల్ స్టోరీ రైటింగ్‌లో ఉండే సఫరింగ్‌ని అంటే రియల్ లైఫ్ సఫరింగ్‌ని దాటి నేను వేరే మానసిక సంఘర్షణ గురించి, లేదా సమాజంలో జరిగే సంఘర్షణ గురించి ఎక్కువ రాస్తాననమాట. అందుకని యూ అలాంటి కెన్ సే మాట మెట్రో స్టోరీస్ లైఫ్ ఇన్ ఏ మెట్రో. మోస్ట్‌లీ హ్మ్. మెట్రో స్టోరీస్ ఉంటాయి. బట్ జస్ట్ టు జస్టిఫై నేను ఆ స్టోరీస్ రాసినా ఎంతో కొంత బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే యూజువల్లీ ది సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ బ్యాక్‌గ్రౌండ్స్. సో, ఐ ఆల్సో ట్రై టు రిఫ్లెక్ట్ దేర్ లైఫ్ వైల్ ప్రెజెంటింగ్ ద ప్రొటాగనిస్ట్. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ తీసుకొని, వాళ్ళ మధ్యలో కూడా డైలాగ్‌ని ఫెసిలిటేట్ చేయడానికి ఓకే. ఆల్మోస్ట్ అన్ని స్టోరీస్‌లోనూ ట్రై చేశానండి. ఓకే. ఓకే. అసలు మీ నేపథ్యం ఏంటి? అపర్ణ, హ్మ్. మీరు అంటే బేసికల్లీ యూర్ ఫ్రమ్ హైదరాబాద్, మీ బోర్న్ బ్రాట్ అప్ అంతా ఇక్కడేనా? అంటే జస్ట్ మా క్యూరియస్ బికాజ్ యూ యాహ్! రైట్ అబౌట్ ఆల్ అర్బన్ స్టోరీస్. దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ ఆ! ఆస్కింగ్ యూ. ఓకే. నేను హైదరాబాద్‌లో పెరిగాను. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్‌కొచ్చాము మేము. దానికి ముందు విజయవాడలో ఉండేవాళ్ళం. మాది విజయవాడ కాదు. హుహుహు. విజయవాడ దగ్గర ఏలూరు. హుహుహు. అది కూడా అక్కడేదో పల్లెటూరట. అక్కడ ఓకే. మా ఆరిజిన్ ఉందని చెప్తారు. కానీ నేను అక్కడెప్పుడూ లేను. ఏలూరులో మా నాన్నగారి పేరెంట్స్ ఉండేవాళ్ళు. తర్వాత విజయవాడలో మా పేరెంట్స్ ఇద్దరు జాబ్ వల్ల ఉన్నాం. ఓకే. ఓకే. తర్వాత హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయ్యి వచ్చేసాము. 80స్‌లోనే వచ్చేసాము. ఇంకా అప్పటినుంచి హైదరాబాదే నా ఊరు. హుహుహు. మధ్యలో ఫ్యూ ఇయర్స్ ఐ వాస్ ఔట్ ఆఫ్ హైదరాబాద్ ఆన్ మై ఎడ్యుకేషన్ అండ్ అదర్ థింగ్స్. బట్ అగైన్ ఐయామ్ బ్యాక్ టు హైదరాబాద్. ఓకే. సో, ఓకే. ఐ యామ్ టిపికల్ హైదరాబాదీ. హైదరాబాదీ. యెస్. నైస్. కొంత మీరు కథలు రాస్తారు, హ్మ్. నవలలు రాస్తారు, పోయెట్రీ రాస్తారు, సోషల్ వర్క్ చేస్తారు. ఎలా ఎలా పాసిబుల్ ఇవన్నీ ఇన్ని పనులు ఎలా చేస్తున్నారు మీరు? ఏమో అంటే అందరూ ఇదే అడుగుతారు కానీ నేనేమంత గ్రేట్ అని అనుకోను. నాకేమనిపిస్తుందంటే నాకిది అలవాటు, ఇది వచ్చు కాబట్టి ఇది చేశాను అంతే. అదేమి పెద్ద అంటే ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళుంటారు, స్పోర్ట్స్ ఆడేవాళ్ళుంటారు. నేను అలాంటిది ఒకటి చేస్తున్నానంతే. అండ్ ఇవన్నీ ఓవర్ ద ఇయర్స్ స్ప్రెడ్ అయినాయి కదా! ఏంటో హ్మ్. ఒకేసారి వరుసగా ఒకే ఏడాదిలో 4, 5 పుస్తకాలేమి వేయలేదు నేను. రైట్. రైట్. కాపోతే ఇంకొకటి కూడా ఉంది. ఒక ఫేజ్‌లో మాత్రం ఇంటెలెక్చువల్ వాయిడ్ అనేది బాగా ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ మదర్‌హుడ్‌లో ఉన్నప్పుడు నాకు ఒక స్పెషల్ సన్ ఉన్నాడనమాట. ఇప్పుడు నౌ హి ఈస్ 20 బట్ వెన్ ఐ నేనెప్పుడైతే రాయడం మొదలుపెట్టానో అప్పుడు చాలా చిన్నవాడు. వాడినే చూసుకుంటూ ఉండేదాన్ని. ఆ టైంలో ఏమైందంటే అసలు ఏమీ చేయట్లేదేమో నేను. నా బుర్రకి పదును పెట్టట్లేదేమో, నేనేం క్రియేట్ చేయట్లేదేమో, అంటే నా వల్ల ఉపయోగం పెద్దగా ఏమీ లేదేమో అన్న ఒక థాట్ థాట్ ఇదే ప్రాసెస్. వచ్చింది. ఓకే. ఓకే. చాలా తిప్పలు పడ్డాను మ్యాథ్స్ ట్యూషన్స్ డెలిబరేట్‌గా చెప్పాను. అంటే కొంచెం హ్మ్. బ్రెయిన్‌కి వర్క్ వర్క్. ఉండాలని. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. ఓకే. ఓకే. ఆహ్, అది పెద్ద నా లోపల నుంచి ఏమి తన్నుకునొచ్చి నేను రాయకపోతే నేను ఇదైపోతానని చెప్తుంటారు. అలాంటిది ఏమీ లేదు. నాకు రాయడం వచ్చు. నాకు తెలుసు ఐ నో ఐ కెన్ రైట్. ఓకే. I never tried writing before because I thought I was more happy being a reader. ఓకే. బట్ when I స్ నేనెప్పుడైతే పని చేయడం మానేసానో,
అప్పుడు అంటే పని చేయడం మానేయడం అంటే బయటికెళ్ళి పని వెళ్ళడం చేయడం రైట్. మానేశాను. అప్పుడు ఒక రస్ట్ అంటే తుప్పు పట్టిపోతోంది బుర్ర అన్న ఫీలింగొచ్చింది. అప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుని ఓకే. రాయడం మొదలుపెట్టాను. సో, ఎప్పుడు రాసారు మీరు ఫస్ట్ స్టోరీ? ఇన్ 2013లో వచ్చింది. 2013లో. ఆ! ఓకే. 2013, 12 ఓకే. అనుకుంటా. సబ్జెక్ట్ ఏంటి? సారంగాలో సుడో రియాలిటీస్ అని ఇది హుహుహు. ఇంటికొచ్చి చెత్త తీసుకువెళ్తూ ఉంటారు కదా! హ్మ్. వాళ్ళ గురించనమాట. హుహుహు. అంటే మనము అపార్ట్మెంట్స్‌లో ఉంటాము, ఫ్లాట్స్‌లో ఉంటాము, మెట్రోస్‌లో ఉంటాము. మనం ఏమనుకుంటామంటే ఈ కుల వివక్ష గాని, లేకపోతే క్లాస్ వివక్ష గాని ఇవన్నీ పల్లెటూరుల్లో ఉంటాయి. ఇక్కడ ఉండవు. మెట్రోలో అందరూ ప్రొఫెషనల్ ఉంటారు. ఎవరి పని మీద వాళ్ళెళ్తారని. కానీ మనం చూస్తే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ ఫార్మాట్ మారుతుంది. సో, వి ఫెయిల్ టు ఆర్ వి ప్రిఫర్ నాట్ టు సీ. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడైతే అర్బన్ క్లాప్ వచ్చింది. అప్పట్లో హ్మ్. అర్బన్ క్లాప్ ఇంకా లేదు. సో, హ్మ్. టాయిలెట్స్ క్లీన్ చేయడానికి వచ్చేవాళ్ళు. రైట్. వాళ్ళకి ఒక 100, 200 ఇచ్చేవాళ్ళు. అంతకన్నా ఏమి ఇవ్వము. వాళ్ళు ఎలా క్లీన్ చేస్తారు? వాళ్ళ కండిషన్ ఏంటి? వాళ్ళు వాడే ప్లేట్, కప్పు సెపరేట్‌గా వేరే ఇవ్వటము. వాళ్ళు కూడా కడిగి పక్కన పెడతారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ హ్మ్. అదంతా రాసాను. ఓకే. అంటే ఒక అపార్ట్మెంట్‌లో ఉండే ఆమె ఇంటరాక్షన్ అతనితో ఎలా ఉంటుందని. ఓకే. ఓకే. యాహ్! ఓకే. నైస్. నైస్. మంచి సబ్జెక్ట్ అండి. హుహు. వన్ మోర్ క్వెషన్. ఇప్పుడు మీ హ్మ్. మొదటి సంపాదకత్వం వహించిన పుస్తకం ఏంటంటే 'ఇన్ ద మూడ్ ఫర్ లవ్'. 'ఇన్ ద మూడ్ ఫర్ లవ్'. వెంకట సిద్ధారెడ్డి గారితో హ్మ్. కలిసి మీరు హ్మ్. పుస్తకం తీసుకొచ్చారు. హ్మ్. ఏంటి దాని సడెన్‌గా ఎందుకది? అండ్ ఇట్ ఇస్ ఎ సెన్సేషన్ ఆ! ఇన్ అంటే ఆ బుక్ ఈస్ టైం సెన్సేషన్ యెస్. అండ్ అన్విక్షి పబ్లికేషన్స్ కమింగ్ విత్ దట్ బుక్ విత్ ఎ బ్యూటిఫుల్ కవర్ పేజ్. హ్మ్. వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. అది మార్కెట్‌లో మీరు ఎళ్ళగానే షాప్‌కెళ్ళగానే ఫస్ట్ హ్మ్. అట్రాక్ట్ చేసే పుస్తకం అది. రైట్. యంగ్ రీడర్స్‌ని. సో, హ్మ్. ఇప్పుడు నేను చూసాను. కొన్నప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తే మీ పేరు, వెంకట్ గారి హ్మ్. పేరుంది. అవును. లవ్లీ. దాని స్టోరీ ఏంటి? యాక్చువల్లీ నేను, వెంకట్ మేమందరము సమకాలీనులం అని చెప్పొచ్చు. అంటే హుహు. ఒకే టైంలో రాస్తూ ఉన్నాం. వెంకట్ అప్పటికే నవతరంగం అనే ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేశారు. అది ఓకే. చాలా సక్సెస్‌ఫుల్‌గా వెళ్తూ ఉంది. తనకి మూవీ ఇండస్ట్రీలో తనకు ఆల్రెడీ అంటే చాలా వర్క్ ఉంది చేస్తూ ఉండేవాళ్ళు. ప్లస్ రాయడం గూడా మొదలుపెట్టారనమాట. మా అందరికీ వచ్చిన అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికి వచ్చిన ఆలోచన ఏంటంటే మాకన్నా ముందు రాసిన వాళ్ళ బుక్స్ మార్కెట్ లేదు. హ్మ్. అంటే బుక్ ప్రింట్ చేస్తారు. అప్పట్లో డిజిటల్ ప్రింటింగ్ కూడా లేదు. రైట్. రైట్. ఒకేసారి ఇన్ని కాపీస్ అని వెయ్యాలి. అప్పుడప్పుడే డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. ఇంకా తెలియలేదు. బట్ బిఫోర్ థాట్ సో, ఒక 2000 కాపీస్, 1000 కాపీస్ మినిమమ్ వేస్తారు. వేసాక కొనేవాళ్ళు ఉండరు. సరైన డిస్ట్రిబ్యూషన్ ఛానెల్స్ లేవు. రైట్. సో, అంటగట్టడము, చదవమని బతిమలాడడము, లేతే ఏదైనా రాయండి అని అడగటము ఇలాంటివి మాకయ్యేవి. అంటే కొత్తగా రాస్తున్న వాళ్ళు మొహమాట పెడుతూ ఉండేవాళ్ళు. మాకు అంత కర్మేంటి అనేది అర్థమయ్యేది కాదనమాట. ఓకే. సో, అసలు ఎందుకు బుక్ ఈస్ నాట్ బీయింగ్ సోల్డ్? అదే ఒక క్వెషన్. రెండోది తెలుగు భాష ఎటు వెళ్ళిపోతుంది? తెలుగు సాహిత్యం ఎక్కడెళ్ళిపోతుంది? తర్వాత తరం తెలుగు సాహిత్యం రైట్. వైపు వస్తారా? రారా? అని అడుగుతూ ఉండేవాళ్ళు మా సీనియర్స్ అందరూ. అప్పుడు కొంచెం ఆ తెంపరితనము, యంగ్ ఏజ్ వల్ల మేము కూడా ఎందుకు పిల్లలు చదవటం లేదు. అంటే మాకప్పటికే లేట్ 30స్. రైట్. సో, ఆ టైంలో ఎందుకు చదవడం లేదు అంటే చాలా సీరియస్ అయిపోయింది సాహిత్యం. అంటే హ్మ్. ఎంతసేపు వర్గ పోరాటము, కుల పోరాటము, ఆ పోరాటము లేతే చాలా చాలా సీరియస్ తత్వాలు ఇవన్నీ అవుతున్నాయి. సో, యంగ్ పీపుల్ కానీ మనం గుర్తించిందేంటంటే గ్లోబలైజేషన్ తర్వాత పిల్లలకి అసల ఈ మూవ్‌మెంట్స్‌తో ఏమి టచ్ లేదు. సో, రైట్. దే కాంట్ ఈవెన్ రిలేట్ టు ది సబ్జెక్ట్స్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ద రైటర్స్ ఆర్ యూజువల్లీ ఓల్డర్. రైట్. అంటే 2000కి ముందు సమాజాన్ని ఆ! చూసిన వాళ్ళు. సో, అది మాకు అర్థమైన తర్వాత అసలు చిన్న పిల్లలు హాయిగా చదువుకునేందుకు, ఎంజాయ్ చేస్తూ చదువుకునేందుకు బుక్స్ లేవు. మేము అబ్జర్వ్ చేసిందేంటంటే ఈవెన్ దానికి ముందు మా చిన్నప్పుడు రైట్. డిటెక్టివ్ నవలలుండేవి. ఇప్పుడు డిటెక్టివ్ నవలలు ఎవరు రాస్తున్నారు? పాపులర్ ఫిక్షన్ ఏముంది? హుహుహు. 'యందనపూడి', 'యండమూరి' వీళ్ళందరూ ఉన్నారు. రైట్. సో, అవన్నిటితో మొదలుపెట్టారు అందరూ. అవును. డిటెక్టివ్ నవల్స్‌తోనే మొదలుపెట్టారు. తర్వాత గ్రాడ్యుయల్లీ దే మూవ్ టు అదర్ రైటర్స్ అండ్ దెన్ దే గాట్ ఇంటు సీరియస్ రీడింగ్. రైట్. సో, అలాంటప్పుడు మనం బిగినింగే సీరియస్ ఇచ్చి చదువు అంటే పిల్లలెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? దాని మీద మనము వేరే మూవీస్‌తోనూ, వాటితోనూ కంపీట్ అవ్వాలి. రైట్. ఎలా అవుతాము? సో, ఇంట్రెస్టింగ్‌గా చేయటానికి మేము ఆహ్, నేను కాదు యాక్చువల్లీ వెంకట్ ఐడియా అనేది ప్యూర్‌లీ లవ్ హుహు. స్టోరీస్ రాద్దామని అన్నాడు తను. ఓకే. ఓకే. సో, హి సెడ్ మనిద్దరం కలిసి తీసుకొద్దాము అని మా ఫ్రెండ్సే అప్పుడు హ్మ్. అందరూ ఆ గ్రూప్‌లో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళని తీసుకొనొచ్చి
ఆ తర్వాత ఓకే. ఐ గేవ్ అనదర్ ద రెస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ లైక్ క్యాలెండర్ లవ్ స్టోరీస్ 6 విమెన్, 6 మెన్ ఓకే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంత్ ఇచ్చి, ఓకే. ఓకే. ఈ మంత్ కాంటెక్స్‌తో రాయమని ఇది నేను తీసుకొచ్చాను. బట్ ఓకే. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ వాస్ ఆల్ వెంకట్స్ హుహుహు. స్ట్రాటజీ అట్లా. ఓకే. ఓకే. దిస్ వండర్‌ఫుల్ కవర్ పేజ్ అండ్ యాహ్! ఇట్స్ బ్యూటిఫుల్ బుక్. రైట్. బాగా సక్సెస్‌ఫుల్ బుక్ అది యాహ్! మార్కెట్‌లో బాగా అండ్ సక్సెస్ మహి అయింది. బెజవాడర్స్ యెస్. ఎగ్జాక్ట్‌లీ. కవర్ పేజ్, డిజైనింగ్ కవర్ డిజైన్. చాలా బాగా డిజైన్ చేశారు తను కూడా. రైట్. 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 అట్లా. వెరీ నైస్. వెరీ నైస్. దాని తర్వాత మళ్ళీ మీరు 'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్' ఒక కథా హ్మ్. సంపుటి తీసుకొచ్చారు. అన్ని కథలు అప్పుడే రాసారా? లేకపోతే కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ అవన్నీ మీరు? కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ మోస్ట్ హుహుహుహు. ఆఫ్ దెమ్ ఆల్మోస్ట్ అన్నీ పబ్లిష్ అయినియి. హుహుహుహు. పబ్లిష్ అయిన స్టోరీసే వేసాము. హుహుహుహు. హ్మ్. యాహ్! అది అన్వీక్షకి అప్పటికి స్టార్ట్ అయిపోయి 1 ఆ! ఇయర్ అయింది. ఓకే. ఓకే. సో, అన్వీక్షకి వాళ్ళు తీసుకొని ఓకే. వాళ్ళు పబ్లిష్ చేశారు. 'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్' కథలు చదివితే మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఒక ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీద గాని మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేసారేమో అనిపించింది. అవును. మాక్సిమం స్టోరీస్ అవును. అంటే ద బెస్ట్ పార్ట్ ఈస్ యూ హ్మ్. ఆర్ నాట్ జడ్జిమెంటల్. హ్మ్. చాలా పుస్తకాలు చూసాము, చాలా చదివాము కథలు. బట్ యువర్ స్టోరీస్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఎక్కడ జడ్జ్‌మెంట్ చేయలేదు ఒక హ్మ్. సిట్యుయేషన్‌ని. హ్మ్. జస్ట్ రాస్తూ అదే విట్‌నెస్‌గా రాస్తూ వెళ్ళిపోయారు అంతే. ఎందుకు అంటే అదే ఏరియాని ఎందుకు టచ్ చేయాలనిపించింది మీకు? అది బికాస్ ఆఫ్ ఏజా? లేకపోతే ఆహ్, ఎక్స్‌పీరియన్సెస్ ఎనీ మీరు విన్నయి, ఆ! చూసినయి సమాజంలో? వై సో అలా మచ్ ఏం పర్టిక్యులర్ అబౌట్ లేదు. ఐ థింక్ దట్ నా స్టోరీస్? పర్సనాలిటీ హ్మ్. నా పర్సనాలిటీ ఏంటంటే పెద్దగా సెన్సార్ చేయను నేను మాట్లాడే మాటల్ని. హ్మ్. ఏదుందో అదే మాట్లాడతాను. అండ్ ఏది ఫర్బిడెనో దాని మీద మాట్లాడటం ఇష్టం. ఆ 2 ఉన్నాయి. అండ్ ఇది ఈజీ. ఇప్పుడు ఫర్బిడెన్ అంటే మనం పెద్ద పెద్ద రాజకీయ సమస్యల్ని కూడా తీసుకొని మాట్లాడొచ్చు. ఈ 'గౌరీ లంకేష్' లాగా. ఆ! కానీ దానికి బోలెడంత విషయ పరిజ్ఞానం కావాలి. అంత లేదు అప్పటికి. సో, అలాంటప్పుడు నాకు అర్థమయ్యే జోనర్ ఇది. ఎవరు హ్మ్. రాయడం లేదు. అవునవును. సో, నేను మళ్ళీ వెళ్ళి కుల వివక్షను రాసాననుకోండి. హ్మ్. నాకసలు దాని మీద అప్పటికి ఇప్పుడు బాగా పెరిగింది గానీ, అప్పట్లో అంత అవగాహన లేదు. సో, అలాంటప్పుడు దాని మీద తీసుకుని అండ్ పైగా నాకు జార్గనైజ్డ్ రైటింగ్ అస్సలు వద్దని డిసైడ్ అయ్యాను. ఓకే. ఇప్పటికి చాలా చదివాను సాహిత్యం నేను. సో, జార్గనైజ్ చేయొద్దు. లేయర్స్‌ని తీసుకొని రావాలి. హ్మ్. మనుషుల లోపలే బోలెడంత అంతర్యుద్ధాలుంటాయి. హ్మ్. సో, హ్మ్. ఆ లేయర్స్‌ని తీసుకొని రావడానికి అది ఇంట్రెస్టింగ్‌గా మార్చడానికి నాకిది ఆహ్, ఒక ఈజీ ప్లేస్ అనిపించింది. ఓకే. ఇంకొకటేంటంటే నేను ఆల్రెడీ హెచ్ఐవీ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్స్‌లో అంటే పనిచేశా. ఓకే. నాది సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. సో, బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఏరియా నాకు చాలా కంఫర్టబుల్ అయిపోయింది. అంటే ఆ హుహు. సెక్షువాలిటీని డిస్కస్ చేయటము. హ్మ్. పైగా సైన్స్ స్టూడెంట్‌ని నేను. ఓకే. సో, దీనివల్ల నాకు మామూలుగా స్వతహాగానే ఏదైతే అందరూ మాట్లాడకుండా ఆ కార్పెట్ కిందకి తోస్తారో వాటిని తీసి చూపించడం అలవాటది. అది ఒక బ్లంట్‌నెస్ ఉంది నా లోపల. ఓకే. అది సో, ఐ హాడ్ దట్ అండ్ ఐ హానెస్ట్‌లీ ఐ డిడ్ నాట్ ఈవెన్ థింక్ ఇట్ వాస్ బోల్డ్ బికాజ్ ఐ రెడ్ అసలు దానికన్నా పెద్ద బోల్డ్ 'చలోని' చదివాను, హుహు. 'కొడవటి గంటిని' చదివాను. ఇన్‌ఫాక్ట్ మా మదర్ రాసినవే ఉన్నాయి కొన్ని. ఓకే. ఓకే. 'కుప్పిల్ పద్మ' రాసినవి ఎంత హ్మ్. సాఫ్ట్‌గా అయినా కూడా ఆమె చాలా బోల్డ్ విషయాలు రాసారు. అలా చాలా మంది రైటర్స్ ఉన్నారు. ఓల్గా ఎవరు అవునవును. అసలు ట్రూ. ఆహ్, చాలా మంచి మంచి రైటర్స్ ఉన్నారు డాక్టర్ మనకి. గీతాంజలి గారు గీతాంజలి బా గారు రాసారు. రాసారు. అవును. హార్ష్ రియాలిటీ హార్ష్ స్టోరీస్. రియాలిటీస్ అవన్నీ. వాళ్ళందరి ముందు ఇది చిన్న ఒక 4, 5 పేజీల ఒక షార్ట్ స్టోరీ. దానిలో కూడా నేను చాలా న్యూయాన్స్డ్‌గా స్పష్టంగా చెప్పకుండా రాసినవవి. స్టిల్ పీపుల్ కాల్ మీ బోల్డ్ ఓన్లీ బికాజ్ పొలిటికల్ సిట్యుయేషన్ నౌ ఈస్ డిఫరెంట్. రైట్. ఆహ్, 1920s నుంచి 2000 వరకు చాలా మూవ్‌మెంట్ డ్రివెన్ హ్మ్. కంట్రీ మనది. రైట్. సో, రైట్. ప్రతి విషయం గురించి మాట్లాడుతూ వచ్చాం మనం. 2000 తర్వాత సడెన్‌గా ఆగిపోయింది. అవును. ఆగిపోవడం వల్ల ఇదేదో సడెన్‌గా బోల్డ్ అయిపోయింది. రైట్. అంతే. అంతకన్నా ఏం లేదు. అంత బోల్డ్ ఏమని నేను అనుకోను. బట్ ఈ కథల పుస్తకం ద్వారా మీరు చాలా పాపులర్ అయ్యారనిపించింది నాకు. యాహ్! పాపులర్ అయ్యండి 'అపర్ణ టాపిక్. తోట' మీన్స్ 'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్' రచయిత్రి అని. ఆ! బట్ అంటే ఆ స్టోరీస్ మీరు తీసుకున్నప్పుడు యాస్ ఎ రచయిత్రిగా జనరల్‌గా రచయితలు, రచయిత్రులు వాళ్ళు రాసే నవల్స్ గాని, క్యారెక్టర్స్ గాని వాటి మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది అని అంటుంటారు. హ్మ్. సమ్‌టైమ్స్ సమ్‌వేర్ దే ఐడెంటిఫై దెమ్‌సెల్వ్స్ ఇన్ దోస్ రోల్స్. ఆ! డెఫినెట్‌లీ. ఆహ్, ఆహ్, సో, ఈ పుస్తకం రాసిన తర్వాత మీకేమైనా అటువంటి అనుభవాలు ఏమైనా ఫోన్ చేసి మీతో మాట్లాడడం గాని ఏంటి చాలా. ఏంటి అంటే మిమ్మల్ని రకరకాల ఏమి ఎక్స్‌ప్రెషన్స్ లైక్ వాట్ ఐ కెన్ సే కొంతమంది ఇబ్బంది పడతాం ఇబ్బంది చెప్పడం గాని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం గాని
ఇంకా ఎందుకు ఇలా రాస్తున్నారని చెప్పేసి గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం కానీ ఇటువంటి ఏమైనా సంఘటనలు జరిగాయి? అన్నీ అయినాయి. మీరు అన్నవన్నీ వచ్చినాయి. Any అన్నీ టిక్ finish? పెట్టుకోవచ్చు. ఫస్ట్ నాకు ఎందుకు ఇలా రాస్తున్నావు అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా మదర్ రైటర్ అవ్వడం, మా మావయ్యకి కూడా పెద్ద సర్కిల్ ఉండడం వల్ల నేను రైటింగ్‌లోకి రాకముందే నాకు చాలామంది రైటర్స్ తెలుసు. వాళ్ళందరూ కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది వరీ అయ్యారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా! ఎందుకు ఇలాంటివి రాస్తున్నావు నువ్వు? అన్నెసెసరీగా అన్‌పాపులర్ అవుతున్నావు అని. సో, మా మదర్ కూడా కొంచెం ఎక్కడో రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యి ఆపడానికి ట్రై చేసింది. కానీ నా నోరుకి జెర్సీ ఊరుకుంది. ఓకే. అదొకటి. రెండోది నాకు బాగా సపోర్ట్ కూడా వచ్చింది అప్పట్లో. అంటే యాస్ మచ్ యాస్ వాస్ క్రిటిసైజ్డ్, ఈక్వల్లీ ఐ వాస్ సపోర్టెడ్, అప్రిషియేటెడ్. రియల్లీ స్టోరీస్ ఆర్ వెరీ నైస్, వెరీ నైస్. రైటింగ్ యాహ్! స్టైల్ చాలా బాగుంటుంది అపర్ణ థాంక్ యూ. మీది. థాంక్ యూ. It's completely different from other writers. You have your unique style of writing, థాంక్ యూ. storytelling. సో, యాహ్! అదొకటి అయింది. రిలేట్ చేసుకోవడం లాట్ ఆఫ్ విమెన్ హావ్ రిలేటెడ్. సీ ఇప్పుడు చాలా బ్లంట్ క్వెషన్ అగైన్. ఒక 22, 23 ఇయర్స్‌కి అమ్మాయికి పెళ్ళయిందనుకుందాం. ఆమె అప్పటినుంచి ఇప్పుడైతే డివోర్సెస్ ఎక్కువవుతున్నాయి కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు తీసుకుంటే, అంటే అప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి, ఒక ఆమె ఇంకొక 40, 50 ఇయర్స్ అంటే పార్ట్నర్ ఇంకా బతికుంటే కలిసుంటుంది. కనీసం కదా! కలిసున్నప్పుడు ఈ 50 ఇయర్స్‌లో ఆ పార్ట్నర్ కానీ, ఈ పార్ట్నర్ కానీ ఎప్పుడూ ఎవరి మీద, హస్బెండ్ మీద లేదా వైఫ్ మీద తప్ప ఇంట్రెస్ట్ రాలేదా అంటే అది అబద్ధం అవుతుంది. ఏదో ఒక చిన్న స్పేస్ తీసుకుంటారు. Right. అది ఎమోషనల్‌గా తీసుకుంటారా? లేదా సెక్షువల్‌గా తీసుకుంటారా? అనేది వాళ్ళ చాయిసెస్ బట్టి, స్కోప్ బట్టి, లాజిస్టిక్స్ బట్టి Right. అవుతుంది. సో, దాన్ని నాన్ ఎగ్జిస్టెంట్‌గా చూపించటము, లేదా హిపోక్రిటిక్‌గా అసలు మాకేమీ తెలీదని అమాయకత్వం ప్రకటించటము నాకు అన్నెసెసరీ అనిపిస్తుంది. Okay. అందుకని నేను ఆ విషయాన్ని ఎందుకంత ఇది తీసుకుంటారనుకుంటాను. నాకు ఆ జడ్జ్‌మెంట్స్ ఇష్టముండదు. ఓకే. వాల్యూస్ లాయల్‌గా ఉండటము, హానెస్ట్‌గా కమ్యూనికేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. నేను వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాలనుకోను. అంటే Okay. ఇది ఉంది కాబట్టి మోసం చేసుకోండి ఒకళ్ళనొకళ్ళని నేను Okay. అనను. కానీ ఇన్‌ఫాక్ట్ అబద్ధాలు చెప్పి మేము పతివ్రతలు అని చెప్పుకోవడమే మోసం చేయడం అంటే. సో, Right. Right. ఎక్కడ వాయిడ్ ఉందని అర్థం చేసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటే బావుంటుంది. అండ్ సీ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గెట్టింగ్ ఇంటూ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్. పీపుల్ గెట్ ఎక్సైటెడ్ It's a అబౌట్ ఇట్. story. బికాస్ మన పార్న్ స్టోరీస్ కూడా అవే కదా! అది కాదు. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద పవర్ రిలేషన్‌షిప్స్ దేర్. Right. సో, పవర్‌ని గనక మనం అర్థం చేసుకుంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్‌లో హస్బెండ్ గానీ, వైఫ్ కానీ ఆర్ ద అదర్ పర్సన్‌లో కానీ ముగ్గురి మధ్య చాలా పవర్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ పవర్ ఈక్వేషన్ సొసైటల్ స్ట్రక్చర్స్‌తోనే బేస్ అయి ఉంటుంది. అవన్నీ మనం ఇగ్నోర్ చేసి అది ఒక జ్యూసీ ఎక్సైటింగ్ స్టోరీగా Right. చూస్తే డిసప్పాయింట్ అవుతారు. నా స్టోరీస్‌లో ఏమి అలాంటి విషయాలు ఉండవు. పెయినే ఉంటుంది ఇంకా Right. Right. చెప్పాలంటే. Right. మీరు మీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పుస్తకం తర్వాత మీకు ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్‌ని పూర్తిగా తుడిచేసిన పుస్తకం 'పూర్ణ'. 'పూర్ణ మాలావత్' అనే ఒక ట్రైబల్ గర్ల్ ఆమె ఎవరెస్ట్‌ని స్కేల్ చేయడం, 13 ఇయర్స్ లోపే చేయడం, దానంతా మీరు ఒక అద్భుతంగా ఒక నావెల్‌గా తీసుకురావడం, టు ఇంగ్లీష్‌లో ఎస్పెషల్లీ. అసలేంటి ఈ అవకాశం ఎలా వచ్చింది మీకు? 'పూర్ణ మలావత్' గురించి న్యూస్ పేపర్‌లో వింటూ ఉన్నాను. ఎక్సైటింగ్ అనిపించింది. దాని వెనకాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కృషి వీటన్నిటి గురించి వింటే అసల ఇలా ఉండాలి కదా! అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంటే అని. మొత్తం అంటే That is ఎక్కడ true. చూసినా Very true. బాగా న్యూస్‌లో వచ్చేది. తర్వాత ఒక 1 ఇయర్‌కో, 1 ½ ఇయర్స్‌కో అనుకుంటా. ఐ థింక్ 1 ఇయర్ తర్వాత నాకు కొండవీటి సత్యవతి గారు ఫోన్ చేశారు. ఆమె Okay. భూమిక ఆవిడ హెల్ప్ లైన్ ఆమె. సో, భూమిక విమెన్స్ కలెక్టివ్ చీఫ్ ఫంక్షనరీ ఆమె. Okay. సో, ఆమె నా ఫ్రెండ్ కూడా. సో, "నువ్వు 'పూర్ణ మలావత్' బుక్ రాస్తావా?" అంటే ఎగిరి గంతేసాను Okay. నేను. ఇంతకీ ఏంటి అంటే అది ప్రిజం పబ్లికేషన్స్ అని ఒక పబ్లిషర్స్ అన్నమాట. Okay. వాళ్ళు వేద్దాం అనుకున్నారు. వాళ్ళు సాహిత్యం వీటి జోలికి వెళ్ళరు. వాళ్ళేంటంటే అచీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టోరీస్ వేస్తారు. ఓకే. అదేంటంటే పిల్లలు లేదా చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలి. ఇంకా బెటర్ అచీవ్ చేయాలన్న great. ఉద్దేశంతో. సో, వాళ్ళు చాయిస్ ఇచ్చారు. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ రెండిట్లో ఏదన్నా రాయొచ్చు అని. నేను తెలుగు రాద్దామని డిసైడ్ అయ్యాను.
కానీ ఏమైందంటే ఆ టైంలో నా ల్యాప్‌టాప్‌లో తెలుగు కీబోర్డ్ సరిగ్గా పనిచేయట్లేదు. హుహుహు. అంటే అది వర్క్‌ని మేము షెడ్యూల్ చేసుకుంటాం. అంటే ఇన్ని చాప్టర్స్ ఇప్పుడు అట్లా ఇట్లా అని. సో, నేను ఒక 2 చాప్టర్స్ పంపించాలి. లేట్ హ్మ్. అయిపోతుంది. ఓకే. సో, అందుకని ఇంగ్లీష్‌లో రాయడం మొదలుపెట్టా. ఓకే. అండ్ దెన్ అది పంపించి మీకు ఓకే అంటే ఇంగ్లీష్‌లోనే కంటిన్యూ చేస్తా. ఇలానే ఉంటుంది తెలుగు అయినా కూడా. హుహుహు. ఆహ్, లేదు మీకిది వద్దు అనుకుంటే నేను తెలుగులో రాసి పంపుతా అంటే దే ఆస్క్డ్ మీ టు కంటిన్యూ. బట్ ఐ ఓకే. ఇన్సిస్టెడ్ ఆన్ ఎన్ ఎడిటర్. హుహుహు. ఒక ఓకే. ఎడిటర్ అయితే నాకు డెఫినిట్‌గా కావాలని అడిగాను. ఓకే. అలాగా. అండ్ పూర్ణ నా ఇమేజ్ మొత్తం ఇదవ్వటానికి సీ నేను 'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్' అనేది కలెక్షన్‌గా వచ్చింది. అది అవును. పూర్ణ పబ్లిష్ అయ్యాకొచ్చింది. అవును. ఆ! బట్ ఆ కానీ స్టోరీస్ అయితే ముందే స్టోరీస్ 2015, ఎప్పటినుంచో 16లో వచ్చాయి వస్తూనే ఈ ఉన్నాయి. స్టోరీస్. యాహ్! హ్మ్. 2013 నుంచి 2018 వరకు స్టోరీస్ స్టోరీస్. వచ్చినియి. అండ్ ఇది 2019 వచ్చింది బుక్. యాహ్! అంటే ఎందుకు చెప్తున్నానంటే హ్మ్. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్. అపర్ణ హ్మ్. తోట మీరు ఆ! ఒక పూర్ణ పూర్ణ ఉమేష్. మలవత్ ఆ అమ్మాయి మీద ఇంత మంచి పుస్తకాన్ని తీసుకొస్తారని. దట్ టూ మీరు స్టోరీ టెల్లర్. మీరు కథా రచయిత్రి. హ్మ్. యూ ఆర్ నాట్ ఏ నావెలిస్ట్. సడెన్‌గా ఫస్ట్ నావెల్‌ని మీరు దట్ టూ కమర్షియల్ నవల రాయకుండా మీరు మోటివేటింగ్ స్టోరీ ఒకటి, ఇన్‌స్పైరింగ్ స్టోరీ రాయడం అనేది రియల్లీ వెరీ హ్మ్. వండర్‌ఫుల్ అచీవ్‌మెంట్ అది మీకది. మీ బ్రాండ్ నేమ్ మొత్తం మారిపోయింది ఆ హ్మ్. పుస్తకంతో. బట్ ఎలా యాక్సెప్ట్ చేశారు ఇది? ఎందుకంటే మీరు యూ ఆర్ నాట్ ఎ స్పోర్ట్స్ పర్సన్. మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉందా? క్లైంబింగ్ మౌంటైన్స్ అని గాని, అదేం చాలా లేకుండా ఆ చాలా ఎక్స్‌పీరియన్స్‌ని మీరు వర్డ్స్‌లో పెట్టడం అవును. ఎవరెస్ట్‌కెళ్లారా మీరు? హౌ యూ డెల్ట్ విత్ ఆల్ దీస్ థింగ్స్? ఏమి అవి వెళ్ళలేదు. ఎళ్ళకుండా ఇంట్లో కూర్చొని మనం స్టోరీ రాయడం అంటే ఓకే. ఎలా రాసారు? ఎలా రాసాను అంటే నేను స్పోర్ట్స్ పర్సన్ అస్సలు కాదు. ఓకే. నేనెప్పుడు రన్నింగ్ రేస్ పెట్టినా లాస్టే వచ్చేదాన్ని స్కూల్లో. ఎప్పుడు. ఓకే. ఇప్పుడు పెట్టినా అందులో లాస్టే వస్తాను. సో, అస్సల ఫిజికల్ స్టామినా తక్కువే నాకు. ఓకే. అందువల్ల నాకు పూర్ణ ఇంకా ఎక్కువ గ్లామరస్‌గా అనిపించింది. చాలా ఓకే. ఎక్సైట్ అయ్యాను. ఓకే. ఎందుకంటే బికాజ్ అంతే కదా! మనం ఏదైతే చేయలేమో ఎవరైనా చేయగలిగితే వాళ్ళు చాలా గొప్పగా ట్రూ. కనిపిస్తారు మనకి. ట్రూ. అదొకటి. తర్వాత దీన్ని చాలా ఛాలెంజ్‌గా తీసుకున్నా నేను. అంటే ఇంటర్‌వ్యూస్ తీసుకోవడం మొదలుపెట్టాను ముందు. హుహు. అందరూ అంటే బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఎవరు. పూర్ణ ఊరికే వెళ్ళలా. తనొక్కతే వెళ్ళలేదు. తను హ్మ్. వెళ్ళడానికి బోలెడన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినియి. మనుషులు, హ్మ్. పరిస్థితులు, హ్మ్. అప్పటి రాజకీయ పరిస్థితులు, అప్పటి చీఫ్ మినిస్టర్ కూడా దానికి కారణం అనమాట. ఓకే. కిరణ్ కుమార్ గారు. అప్పుడు చీఫ్ హుహుహు. మినిస్టర్. సో, ఓకే. ఒక్కొక్కళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటొచ్చా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ని, పూర్ణ వాళ్ళ కోచ్‌లని, పూర్ణ పీటీ టీచర్‌ని, పూర్ణ పేరెంట్స్‌ని, పూర్ణ బ్రదర్‌ని ఇలా వీలున్నంత మందిని ఇంటర్వ్యూ చేసుకొని, ఆ స్టోరీని మళ్ళీ మళ్ళీ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో పెట్టుకొని, మళ్ళీ వెళ్ళి అదే సీక్వెన్స్‌లో ఈ ఇంటర్‌లీఫింగ్ అంటాం మనము. హ్మ్. మళ్ళీ తీసుకొనొచ్చి వేరే వాళ్ళ కథలో ఇంకొంచెం డీటెయిల్స్ అలా యాడ్ చేసుకుంటా ఒక క్రోనాలజీని క్రియేట్ చేసుకోగలిగాను. ఓకే. అంటే మైల్ స్టోన్స్‌ని. హుహుహు. తర్వాత దీని వాలిడేషన్ ఇంపార్టెంట్. నవలతో అడ్వాంటేజ్ ఏంటంటే హ్మ్. ఫిక్షన్ అయితే మన ఇష్టం. కానీ హ్మ్. ఇది జరిగింది. అవునవును. ఇట్స్ ఆల్ డాక్యుమెంటెడ్. ఆహ్, అండ్ చాలా పెద్ద అచీవ్‌మెంట్ అది. రైట్. అది కూడా యెస్. డాక్యుమెంటెడే. యెస్. సో, అది వరల్డ్ ఇట్స్ వరల్డ్ రికార్డ్స్‌లో. రికార్డ్ అది. అవును. యంగెస్ట్ అలాంటప్పుడు చైల్డ్ అనుకుంటా. యాహ్! ఎవరైనా వచ్చి మళ్ళీ నన్ను ఛాలెంజ్ చేయొచ్చు. ఇదేంటి? అవును. అదేంటని. అవునవును. అందుకని చాలా జాగ్రత్తగా దట్ ఉండాలి. యూ ఆర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఆ! వరల్డ్ వైడ్ రీడర్స్ విల్ బి దేర్. అహా! అది పైగా నా బేసిక్ పర్సనాలిటీ కొంచెం కేర్‌లెస్‌గాను, నెగ్లిజెంట్‌గాను ఉంటాను. అందువల్ల ఇంకా భయం. అంటే కొంతమంది చాలా కేర్‌ఫుల్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటారు కదా! హ్మ్. అట్లా. అలా ఉండను. సో, అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో, వాటి డేట్స్, టైము, ప్లేసెస్ ఒక్క ప్లేస్ కాదు. ఇప్పుడు పూర్ణ తను వచ్చిన ఊరు, తర్వాత చదువుకున్న స్కూల్ ఉన్న ఊరు, తర్వాత భువనగిరి ఇక్కడ ఎక్కడైతే రాక్ హ్మ్. క్లైంబింగ్ ట్రైనింగ్ అవును. అయిందో, తర్వాత హిమాలయన్ మౌంటైనీరింగ్ ఇన్‌స్టిట్యూట్, తర్వాత అక్కడి నుంచి లడాక్, లే లడాక్, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడెక్కడికి ఎలా ఎలా వెళ్ళింది తను ఎవరెస్ట్ వరకు. ఈ విషయాలు, తర్వాత మళ్ళీ గౌలిదొడ్డిలో స్కూలు, అక్కడి హ్మ్. స్కూల్ స్ట్రక్చరు, ఓకే. ఇలా రకరకాల ప్లేసెస్ మారుతూనే ఉంటాయన్నమాట మాట్లాడేటప్పుడు. సో, ఆహ్, మళ్ళీ అక్కడక్కడ క్లైమాటిక్ కండిషన్స్ చూసుకోవాలి, అక్కడ టోపోగ్రఫీ చూసుకోవాలి. అవును. ఆ టైంలో ఏమైనియి, వర్షం పడిందా? స్నో హ్మ్. ఉందా? ఎడారా? ఇప్పుడు లే లడఖ్ ఫర్ అవును. ఎగ్జాంపుల్ అది కోల్డ్ డెజర్ట్ అది. సో, అక్కడి కండిషన్స్‌ని ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ డిస్క్రైబ్ చేసుకుంటూ రావాలి. హుహుహు. ఇంటర్నెట్. ఓకే. ఓకే. అన్నిటికి ఇంటర్నెట్. తర్వాత ఇంకోటి ఏఐ గూడా అంటే విజువల్ టూల్స్ అప్పుడప్పుడే వస్తున్నాయి. గూగుల్ ఎర్త్ అని ఒకటొచ్చింది. రైట్. అండ్ నాకేంటంటే నేను అడిగుంటే బావుండేదని అదొక రిగ్రెట్ ఉంది. నేను హ్మ్. వెళ్ళుండాల్సింది ఫిజికల్‌గా. ఓకే. నాకు బడ్జెట్ ఉందో లేదో తెలీదు. అసలు అవకాశం రావడమే ఎక్కువ అనుకున్నా నేను. ఓకే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఐ షుడ్ హావ్ డిమాండెడ్. లైక్ నేను వెళ్తానుంటే హ్మ్. పంపించేవాళ్ళేమో కూడా వాళ్ళు. సో, నేనేం చేశాను గూగుల్ ఎర్త్‌లో వెళ్ళి
ఎవరెస్ట్ మీద నుంచొని అక్కడి నుంచి రూట్ అంతా చెక్ చేసి ఓహ్! చాలా అక్కడ వర్క్ ఎలా చేశారైతే. ఉంటుందని ఓకే. నేను ఆల్రెడీ చదివాను. నాకు రూట్ ఉంది. రూట్ మ్యాప్ హుహుహు. ఉంది. హుహుహు. ఇంటర్నెట్‌లో చాలా చెక్ చేశాను. బట్ స్టిల్ విజువల్లీ సీయింగ్ దట్ రూట్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్ అదంతా చేయటము. ఓకే. ఓకే. మూవీస్ కొన్ని చూసాను. 'ఇంటూ హుహుహు. ది థిన్ ఎయిర్' అని ఒక బుక్ ఉంది. అలాంటి బుక్స్ చదివాను. తర్వాత స్టీవ్ జాబ్స్‌ది ఆటోబయోగ్రఫీ ఉంది. అది కూడా చదివాను. అంటే ఓకే. ఆటోబయోగ్రఫీ ఎట్లా రాస్తారనేది అర్థం చేసుకోవడానికి. ఓకే. ఇలాంటివన్నీ చేసి రాసాను. ఓకే. నిద్రపోలేదు చాలా సార్లు. భయమేసేది. హుహుహు. అండ్ 'ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్' చాలా హ్మ్. స్ట్రిక్ట్ పర్సన్. వెరీ ఆహాహా! ఆర్గనైజ్డ్, వెరీ ఓకే. మెటిక్యులస్. సో, ఆయన్ని ఇంప్రెస్ చేయడం కష్టం అది. అందుకని కూడా చాలా భయం ఉండేదనమాట. పైగా ఆ అమ్మాయి గదా! అమ్మాయి హ్మ్. ఫ్యూచరు. ఆ రైట్. అమ్మాయి అచీవ్‌మెంట్ దాన్ని అండర్మైన్ చేయకూడదు మనము. రైట్. సో, తనొచ్చి నన్ను క్వెషన్ చేసే ఏజ్‌లో ఇంకా లేదప్పుడు. అవును. అప్పుడు ఇదే విషయం ఒక 40 ఏళ్ల వాళ్ళు అచీవ్ చేసి వాళ్ళ స్టోరీ రాస్తే వాళ్ళొచ్చి క్రాస్ చెక్ చేసుకొని అడగగలరు. అవును. పూర్ణ ఇంకా అప్పటికి 17 ఇయర్స్, 7 15, 17 ఓకే. మధ్యలో ఉంది. సో, నేను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది నా మీద. ఓకే. అట్లా. ఓకే. సో, ఈ జర్నీలో మీ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఎందుకంటే స్వారోస్ అని పెట్టి హ్మ్. ఈస్ ఎ చాలా మంది జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు ఆర్ఎస్ హ్మ్. ప్రవీణ్ కుమార్ గారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ఎస్ పర్సనాలిటీ. యాహ్! యాహ్! రియల్లీ నో డౌట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి చదవటమే గానీ నేను డైరెక్ట్ కలవలేదు. హుహుహు. ఒక ప్రాజెక్ట్ ఏదో చేద్దామన్న ఉద్దేశంతో ఒకసారి వెళ్లి కలిసానాయన్ని. వేరే హుహుహు. వేరే పర్పస్ మీద. ఓకే. హ్మ్. చాలా బ్రీఫ్ మీటింగ్ అది 15 మినిట్స్ అండ్ దెన్ ఐ లెఫ్ట్. ఓకే. పూర్ణ ఇవన్నీ మాట్లాడేంత స్కోప్ లేదక్కడ. ఆహాహా! తర్వాత ఈ బుక్ రాయడానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడాను. ఓకే. ఇంటర్వ్యూ డైరెక్ట్ ఫస్ట్ ఊరికే ఒక ఐస్ బ్రేకింగ్ మీటింగ్ హ్మ్. తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఓకే. ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత వెళ్తున్న కొద్దీ ఆయన వొకాబులరీ సూపర్ వొకాబులరీ. ఆయన ఎన్ని హుహు. బుక్స్ చదివారో, ఓహ్! ఎంత ఇష్టమో ఆయనకి వర్డ్స్ అంటే, వర్డ్ ప్లే హుహుహు. చాలా ఎక్కువ. ఓకే. సో, నాకు ఇంకో టెన్షన్. అంత మంచి లాంగ్వేజ్ మీద పట్టున్న ఆయన గురించి నేను మళ్ళీ ఆయన గురించే నేను రాయాలి. ఆయన చదువుతారు. ఓకే. సో, ఓకే. అది పిల్లలంటే వెరీ చాలా ఛాలెంజింగ్ రెస్పెక్ట్. జాబ్ అది. హ్మ్. పిల్లలంటే చాలా రెస్పెక్ట్ హ్మ్. ఆయనకి. పిల్లలు చాలా హోప్ అంటే వాళ్ళు మనకి హోప్స్ ఇస్తారని నమ్ముతారు. నెక్స్ట్ హ్మ్. సొసైటీ అంటే రేపటి పౌరులని ఎగ్స్ చెప్తాం గదా మనం. అది బలంగా నమ్మే మనిషి ఆయన. అందుకని పిల్లల మీద కుదిరినంత ఇన్వెస్ట్ చేయాలని గట్టిగా మనిషి చేశారు కూడా. ఉన్నంత కాలం హ్మ్. ఎంతకాలం పనిచేశారో అంతకాలం పిల్లలే ఆయన ప్రైమరీ ఇంట్రెస్ట్. రైట్. వాళ్ళకి లాభం జరిగేదే చూసారు. గ్రేట్ జాబ్ అండి. యాహ్! నేను కూడా యాహ్! హాస్టల్స్ చూసాను. కాలేజ్ చూసాను నేను. హ్మ్. ఆ ప్లానింగ్ గాని, ద వే ఆఫ్ టీచింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. రైట్. వెరీ మోటివేటింగ్ అన్నమాట. దట్ అవును. టూ వి ఆర్ డిఫరెంట్. హ్మ్. వి కెన్ అచీవ్ ఎనీథింగ్ అనే ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు చాలా స్కూళ్ళలో, మంది. కాలేజీలలో, డిగ్రీ కాలేజ్‌లో గాని. పూర్ణనే కాదు. పూర్ణతో పాటు ఆనంద్ ఉన్నాడు. ఆనంద్ అని కాకుండా ఇంకా సుష్మా అని ఒక అమ్మాయి ఉంది. హుహుహు. ఇట్లా ఎంతోమంది లీడర్స్ వచ్చారు స్వేరోస్ నుంచి. ఇప్పుడు కూడా శిరీష అని ఒక అమ్మాయి ఉంది. తను అజిం ప్రేమ్‌జీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ ఓకే. అమ్మాయి ఎంత మాట్లాడుతుందంటే అసలు ఆ అమ్మాయితో మాట్లాడుతుంటేనే నేను ఎక్సైట్ అవుతూ ఉంటానన్నమాట. వీళ్ళందరూ స్వేరోసే. ఓకే. అండ్ గ్రేట్. స్వేరోస్ ఆయన క్రియేట్ చేసిన స్వేరోసే కాదు. అలుమ్నై నుంచి కూడా స్వేరోస్‌ని తెచ్చారాయన. వావ్! సో, ఎంతోమంది అచీవర్స్ ఉన్నారు సోషల్ వెల్‌ఫేర్ హాస్టల్ నుంచి. ఆయన కూడా సోషల్ వెల్‌ఫేర్‌లోనే చదువుకున్నారు. రైట్. సో, వాళ్ళందరిని స్వేరోస్ అని పిలిచి, వాళ్ళందరి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టాలెంట్ లైక్ కొంతమంది యూఎస్ ఎళ్ళిపోయినోళ్ళున్నారు. ఓహ్! కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అందులో. పస్నూర్ రవీందర్ ఈస్ ఆల్సో స్వేరో హుహు. ఓహ్! రైటర్. రైట్. రైట్. సో, వీళ్ళందరూ వచ్చారు. పస్నూర్ రవీందర్ అయితే ఒక బ్యూటిఫుల్ ప్రేయర్ సాంగ్ ఉంది వాళ్ళకి స్వేరో సాంగ్. హుహుహు. అట్లా చాలా ఒక సెన్స్ ఆఫ్ స్పిరిట్ అంటే ఒక యూనిటీని తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. అవునవును. ఎదగాలి మనమున్న కండిషన్స్ నుంచి అనే విషయం నేర్పించారు. అంటే ఎంతసేపు విక్టిమ్‌హుడ్‌ని ఎప్పుడు ఎగ్ హైలైట్ చేయలేదు ఆయన. ఎగ్జాక్ట్‌లీ. ఆయన ఎగ్జాక్ట్‌లీ. అచీవ్‌మెంట్ మీదే ఫోకస్ పెట్టమన్నారు. అవునవును. ఆయన 10 కమాండ్‌మెంట్స్‌లో క్లియర్‌గా ఉంటుంది. నేనెక్కడ అప్పు చేయను హుహుహు. అనేదొకటి. నేనెప్పుడు తాగను అంటే మద్యాన్ని ముట్టను అనేదొకటి. ఓకే. నేనెప్పుడు నాకు స్కై ఆర్ లిమిట్ అని ఇట్లా 10 కమాండ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే పిల్లలు ఎక్కడా కూడా విక్టిమైజ్ అవ్వకుండా చాలా ధిక్కారంతో క్లెయిమ్ చేసుకునే విషయాలు వావ్! అవన్నీ. సో, హి ఈస్ క్వైట్ అన్ ఇన్‌స్పిరేషన్. ప్రతి అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. అవును. అది వండర్‌ఫుల్ అవును. థాట్ అది. అవును. అది మొబిలిటీ చాలా ఆయనకి జెండర్ మీద చాలా అవగాహన ఉంది. అది జెండర్ అంటే ఏదో విమెన్, మ్యాన్ అని కాదు. ఆయన హ్మ్. స్పెక్ట్రమ్ గురించి మాట్లాడతారు. ఎగ్జాక్ట్‌లీ. వాటన్నిటి గురించి రాబోయే ఛాలెంజెస్ గురించి మాట్లాడతారు. హ్మ్. పిల్లల లైఫ్ వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అనే దాని మీద చాలా క్లారిటీ ఉంది ఆయనకి. సో, రియల్లీ యూ ఆర్ వెరీ లక్కీ యెస్. టు అసోసియేట్ విత్ సచ్ వండర్‌ఫుల్ పర్సనాలిటీ. యెస్. యెస్. గ్రేట్.
అంతే కాకుండా మళ్ళీ ఈ 'పూర్ణ' అచీవ్‌మెంట్ మూవీ గూడా వచ్చింది. ఆ! 'పూర్ణ' అని మూవీ వచ్చింది. అవును. రాహుల్ బోస్ గారు డైరెక్ట్ చేశారు దాన్ని. అలా మీరేమన్నా దానికేమైనా మీ కాంట్రిబ్యూషన్ ఉందా ఏం అపర్ణ లేదు. మేడం ఆ ఏం లేదు. మూవీకి? ఇన్‌ఫాక్ట్ ఆ మూవీనే ముందొచ్చిందా? నాకు తర్వాతొచ్చిందా? కంట్రిబ్యూట్ చేసింది. వాళ్ళు విచ్ ముందు ఈస్ బిఫోర్ తీసుకొచ్చారు. మూవీ ముందొచ్చింది. మూవీ ఓకే. ముందొచ్చింది. అయితే మూవీలో కొంచెం ఫిక్షన్ యాడ్ చేశారు. నా ప్లాన్. దాంట్లో ఫిక్షన్ ఏం లేదు. హుహుహుహు. నాది మోస్ట్‌లీ బయోగ్రఫీ లానే ఉంటుంది. ఓకే. ఓకే. రాహుల్ బోస్‌ని కలిసే అవకాశం వచ్చిందా? మీరు పుస్తకం రాసిన తర్వాత గాని, ముందు గాని? ఏం హ్మ్. రాలేదు. ట్రై కూడా చేయలేదు. ఓకే. ఓకే. లేదు. ఎందుకంటే రాహుల్ బోస్ కూడా సచ్ ఏ హ్మ్. క్రియేటివ్ పర్సన్ అండ్ వండర్‌ఫుల్ పర్సనాలిటీ. అవును. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు రాహుల్ బోస్ అపర్ణ. ఏం చెప్పారంటే, సొసైటీలో ఈ క్రైమ్ తగ్గించాలంటే హ్మ్. మీరు ఎన్ని లాస్ తీసుకొచ్చినా, ఎంత మ్యాన్ పవర్ పెంచినా, పోలీస్ మ్యాన్ పవర్ పెంచినా వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్. జస్ట్ సెండ్ యువర్ చిల్డ్రన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్. ఎవ్రీ మదర్, ఎవ్రీ హ్మ్. పేరెంట్ మస్ట్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు లెర్న్ మ్యూజిక్, ఆర్ట్, పెయింటింగ్. ఈ యాంగిల్‌లో మీరెళ్తే ఆటోమేటికల్లీ హ్మ్. మీరు కోట్ల కోట్లు ఖర్చు చేసి వెపన్స్ కోసం, డిపార్ట్మెంట్స్ కోసం, కోర్ట్స్, పోలీసులు ఇవన్నీ గాకుండా ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్ టువర్డ్స్ ఫైన్ ఆర్ట్స్ అని. భలే అనిపించిందది. హ్మ్. వెరీ, వెరీ ట్రూ అండ్ వెరీ సెన్సిబుల్ పర్సన్ అనిపించింది నాకు. కలిస్తే బాగుండేది మీరు. మీ ఏదో సబ్జెక్ట్ అది పూర్ణ. నన్ను నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సెలబ్రిటీస్‌ని కలవాలి అనేది. సెలబ్రిటీ అని గాదు. ఇట్స్ ఆ! సచ్ యూ కెన్ సే కైండ్ ఆఫ్ మేబీ సోషల్లీ ఫ్యూచర్‌లో ఏమన్నా రెస్పాన్సిబుల్‌గా ఉండే పర్సనాలిటీ అనిపిస్తుంది నాకు. హ్మ్. అట్లా రాహుల్ బోస్. చూసారా మూవీస్ రాహుల్ బోస్ ఆ! మూవీస్? చూసాను. చూసా చూసారా? నాకిష్టమైంది. అదే. ఆహ్, 'మిస్టర్ అండ్ మిసెస్ అయ్యర్' ఒక మూవీ వచ్చిందనుకుంటగా. అదొకటి 36 చౌరంగి లేన్ అని రైట్. ఒకటుంది. రైట్. చౌరంగి లేనా, పాక్ అవెన్యూ ఐ యామ్ నాట్ వెరీ ష్యూర్. అది కొంకణా సేన్‌తో. హ్మ్. తర్వాత 'మై బ్రదర్ నిఖిల్‌లో' కూడా ఆ! ఉన్నట్టున్నారాయన. అవునవునవునవును. చాలా ఉన్నాయనవి. అది. కలవాల్సింది అపర్ణ మీరు. ఎందుకంటే ఓకే. నెక్స్ట్ బట్ రియల్లీ మీరు పూర్ణ బుక్ రాయడం మాత్రం ఈజ్ హ్మ్. ఇమేజ్ చేంజింగ్ అండి. మీ లెవెల్ పెంచేసింది ఈ పుస్తకం. హ్మ్. దట్ మీరు ఇంత ధైర్యంగా అంతకుముందు మీరు ఏ నవెల్స్ రాయలేదు. డైరెక్ట్‌గా మీరు ఒక ప్రాజెక్ట్ తీసేసుకొని నవల రాయడం అనేది వెరీ ఛాలెంజింగ్ టాస్క్. యూ డిడ్ ఇట్. ఎక్స్ సూపర్బ్‌లీ యూ డిడ్ ఇట్. థాంక్ యూ. థాంక్ యూ. వండర్‌ఫుల్. నెక్స్ట్ మీరు రాసిన పుస్తకం 'జెన్నీ' ఐ థింక్. హ్మ్. 'జెన్నీ' వచ్చింది. 'జెన్నీ.' ఒకసారి ఇన్ని వేరియేషన్స్ కథలు రాస్తున్నారు, నవలలు రాస్తున్నారు. మళ్ళీ ఒకసారి కవిత్వంలోకి జంప్ అయ్యారు. వై అంటే మీరు మీలో టాలెంట్‌ని చూపించుకోవాలి ఒకసారి నేను అనా? లేకపోతే దిస్ ఓన్లీ న్యాచురల్ ఎక్స్‌ప్రెషనా అది? లెట్స్ 'జెన్నీ' డిస్కస్. ఇప్పటికి కవిత్వం అంటారు గానీ, నాకది కవిత్వం కవి కాదా అది ఎక్స్‌ప్రెషన్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సే. అంటే నాకింకా కాంప్లెక్స్ ఉంది. నేను కవినా అని. అంటే అప్పుడప్పుడు నేను ఏడిపిస్తుంటారు. నేను కవిని కాదన్న వాడిని వాడిని కవితతో కత్తితో పొడుస్తా అని. పొడుస్తానని. కానీ అలా కాదు. జెన్నీ కవిత్వం అనేది నేను ఎవరికీ చూపించుకోలేదు. హుహు. అసలు నా కవిత్వం మీద నాకే ఒక ఎగతాళి ఉంటుంది. అంటే తెలీదు రాస్తానా, రాయనా, బావుందా లేదా అనేది. 2013 తర్వాత 14 ఆ టైమ్స్‌లో ఆర్ ఈవెన్ బిఫోర్ ఐ మెట్ స్వాతి కుమారి. ఆమె హుహుహు. ఒక మంచి పోయెట్ అనమాట. వెరీ హ్మ్. ఫైన్ పోయెట్ ఇన్ తెలుగు లిటరేచర్. హుహుహు. ఆమె చాలా రాస్తుంది. నందకిషోర్ అని ఇంకొక పోయెట్‌ని కలిసాను. ఓకే. నందకిషోర్ వల్ల స్వాతిని కలిసాను. హుహుహు. తనతో చాలా మంచి ఫ్రెండ్‌షిప్ కుదిరింది మా ఇద్దరికి. అవ్వడం వల్ల కొంచెం ధైర్యం చేసి నేను రాసిందేదో తనకి పంపించాను. హుహుహు. తను అప్పటికి ఒక ఆన్‌లైన్ పత్రికకి ఎడిటర్. తననింది ఇది పబ్లిష్ చేయనా అంది. నాకు అసలిది పబ్లిషబులా కాదో కూడా తెలీదు. ఓకే. సో, ఐ సెడ్ నో, 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 నో అసలిది నా మీద నేనే 2 జోకులేసుకొని వద్దు అని. తర్వాత కొంతకాలానికి ఇంకేదో పంపించాను. సేమ్ అదే ఓకే. క్వెషన్ పబ్లిష్ చేయనా అని. ఓకే. మేబీ ఆమె ఎంకరేజ్ చేద్దామని ఉంటుంది. కానీ నాకు వద్దొద్దు నాకు భయం కూడా ఎందుకంటే చాలా ఇంటిమేట్ ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ అనిపిస్తుంది. నావి. రైట్. సో, అది ఎక్స్‌పోజ్ చేసుకున్నట్టు కూడా అనిపించింది. ఇప్పుడు స్టోరీలో ఏంటంటే ఎంతో కొంత మ్యానిప్యులేట్ చేస్తాం మనము. హ్మ్. అండ్ స్టోరీ ప్రతిసారి మనదే అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆ! చాలా సార్లు మన అబ్జర్వేషన్. కవిత్వం అలా కాదు. అది ఇన్నేట్ ఎక్స్‌ప్రెషన్ అది. లోపల ఓకే. నుంచి వస్తుందది. అండ్ ఇట్ ఆల్సో కెథారిటిక్ అంటే ఒక ఒక థెరప్యూటిక్ ఇది అన్నమాట. అంటే రైట్. ఒక కెథార్సిస్ గాట్ లాంటిదది. గాట్ సో, ఇట్. అందుకని నేను వద్దు అని అనేదాన్ని. తర్వాత ఒక టైంలో ఇంకా వేద్దామా అంటే, ఈసారి ఆమె 3 సార్లు, 4 సార్లు అడిగింది. సరే వేయమన్నాను. అండ్ ఓకే. టైటిల్ నేను పెట్టలేదు. నాకు హుహు. టైటిల్ పెట్టడానికి కూడా భయమే. నా పేరు పెట్టొద్దని చెప్పాను. సో, హుహుహు. తనేం చేసిందంటే, డెయిజీ, జెన్నీ ఇట్లా జెన్నీ ఓకే. అని పెడదామని తనే పెట్టింది. హుహుహు.
తనకిష్టం ఏదో ఫర్ సమ్ షీ జెన్నీ హాస్ ఈజ్ హర్ మై జెన్నీ ఈజ్ మై ఆల్టర్ ఈగో అని చెప్పారు మీరు అందులో. రైట్. సో అది పెట్టింది. సో అండ్ దెన్ ఐ వెంట్ విత్ జెన్నీ. సో బికాజ్ నాకు అప్పటికే కొన్ని కవితలు ఉన్నాయి కాబట్టి ప్రతి మంత్ వచ్చేది అది ఆ వాకిలి అనే మ్యాగజైన్. ప్రతి మంత్కి ఒకటి ఇస్తూ వచ్చాను ఓకే 6 months. సో దెన్ భాస్కర్ అని ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే He pinged me one day and he said, did you see there is a new poet called Jenny and she's writing so well. And then నాకు కొంచెం ఒక చిలిపి ఆలోచన వచ్చి అడిగాను, ఏం బాగుంది శుచిలా ఉంది అంటే ఫైనల్లీ అతనికి కోపం వచ్చి నీకు టేస్ట్ లేకపోతే నోరు మూసుకో అని అట్లా తిట్టాడు. నేను చాలా ప్రౌడ్గా నేనే అని చెప్పి అయితే అప్పటికే కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. నాకు డౌట్ ఏంటంటే స్వాతి చెప్పి రాయిస్తుంది అందరితో కమెంట్స్ నన్ను ఎంకరేజ్ చేయడానికి అని, కానీ కాదని తెలిసింది. ట్రూలీ చాలా బాగుంది పోయట్రీ. Thank you. మీ పోయట్రీ అన్న బట్ ఇది ఎక్స్ప్రెషన్ ఐ ఫీల్ రైట్. వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ అండి. యా. ఎస్పెషల్లీ మీరు అన్నారు మీ ఫ్రెండ్ స్వాతి మీ గురించి చాలా బాగా రాశారు ఆ పుస్తకంలో. ఐ రీడ్ ఇట్. దాంట్లో తాను వెరీ గుడ్. గుడ్. యా. అంటే మీరు మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా, అవును. షీ ట్రూలీ అండర్స్టాండ్స్ యూ. నేను చదివి వినిపిస్తాను మీకు నేను అది. Sure. జెన్నీకి మనుషులు కావాలి, మాటలకి ఆటలకి పాటలకి అన్నింటికీ తోడు కావాలి. కానీ ఆమెకి రాజీ పడటం రాదు. మొహమాటము మెరమెచ్చుతనము ఇంకా నేర్చుకోలేదు. బల్లాలు గుద్దడము కుండలు పగలగొట్టడం అంటే భలే సరదా పడుతుంది. పట్టుకు వేలాడటంలోనూ పోతే పొమ్మడంలోనూ సమానంగా సాధన గల మనిషి. ఆమె ప్రేమించే పద్ధతి మనం ఇదివరకు చూసింది కాదు. ఆమె పోట్లాడే తరీక మనకి అంత పరిచయం ఉన్నది కాదు. తన కవిత్వం ప్రమాణాలకు కొలబద్దలకు భాషా పరవేశ భోగాలకు కట్టుబడి ఉందా అని ఆమె బుర్ర పాడు చేసుకోదు. తను అనుకున్నది అనుకున్నట్టు ఒక్క మాట తూకం తప్పకుండా పడిందా లేదా అని మాత్రమే చూసుకుంటుంది. నవ్విపోతారేమో అని సిగ్గుపడదు. నా వైపు చూడొచ్చు కదా అని వగలిపోదు. మాట విన్నట్టే కనబడుతుంది, మనసు తెలిసినట్టే మసలుతుంది. మధుమాస వేళల్ని మరుమల్లె తోటల్ని రహస్యంగా ఆస్వాదిస్తూనే మెట్రో రైల్ చప్పుళ్లాంటి మోడర్న్ మోహాల్ని పేపర్ టీ కప్పులోని పొగలు కక్కే స్నేహాల్ని పబ్లిక్గా పంచుకుంటుంది. ఆమె ఎవరినైనా భుజం తట్టినా కబుర్లు చెప్పమని చేయి పట్టుకుని లాగినా నోరు చేసుకుని 4 తిట్టినా అన్నింటిలోనూ ఏకసూత్రంగా ఒక టెంపరితనం కనిపిస్తుంది. వెరీ గుడ్. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్న అమ్మాయి అనిపిస్తుంది. వెరీ మీ క్యారెక్టర్ని ఎగ్జాక్ట్గా షీ పుట్ ఇన్ వర్డ్స్ అనమాట. ఎలా పరిచయం మీకు స్వాతి గారు? స్వాతి అంటే చాలా చాలా గొప్ప రచయిత నన్ను అడిగితే. తను వాంగ్మూలం అనే ఒక కథ రాసింది. అది తన మొదటిదో రెండోదో అనుకుంటా కదా. చాలా ఎన్నిసార్లు రీపబ్లిష్ అయింది, ఎన్ని సంకలనాలు వచ్చిందో చెప్పలేను. అండ్ దాంట్లో ఆమె ఒక మేల్ టోన్ తో రాసింది అండ్ షీ వాజ్ హార్డ్లీ 30 బై దెన్. అది కూడా ఏంటి ఒక 55 ఏళ్ల ఒక పెద్ద మనిషి మోనోలాగ్ అది. బ్యూటిఫుల్ గా రాసింది తను. తర్వాత చాలా గొప్ప కవయిత్రి తను. చాలా రకరకాల ప్రయోగాలు చేసింది. సో తను నాకు పర్సన్ గా పరిచయం కాకముందే తను ఒక రచయితగా తెలుసు, కవిగా కూడా తెలుసు. అండ్ ఆమె అప్పటి కవిత్వం అర్థం కూడా అయ్యేది కాదు నాకు. సో నేను అందుకని అమ్మో నాకు. బట్ స్వాతి గారు మాత్రం థ్యాంక్ యూ. యూ షుడ్ సే థ్యాంక్ యూ టు స్వాతి గారు బికాస్ ఆఫ్ హర్ ఇంత మంచి పుస్తకం వచ్చింది మనకు. ఈ కవర్ పేజీ గానీ బుక్ ప్రింటింగ్ గానీ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. దట్ ఈస్ డన్ బై బ్రహ్మం, బంగారు బ్రహ్మం. చాలా బాగుంది. టోటలీ హీస్ డన్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ మీ. ఎంత ఇష్టంగా చేశాడండి ప్రతి పేజ్. అది అందరూ అంటే దిస్ ఎంటైర్ టీమ్ వాజ్ లైక్ దట్. స్వాతి కవర్ పేజ్ చూపించండి ఒకసారి. ఈ కవర్ పేజ్ రెఫరెన్స్ స్వాతి వెతికి పింట్రెస్ట్ లో ఇలాంటిది అని చెప్పింది. ఫోటోగ్రాఫ్ తీసింది బ్రహ్మం. నేను నేనే వెనకాల చూడండి, వెనకాల కూడా అది నేనే. అంటే ఆ క్విర్కీనెస్ చూపించడం నాకు చాలా ఇష్టం. అది దట్స్ మీ. ఇట్స్ టాప్సీ టర్వీ అండ్ ఐఎమ్ ఆల్సో క్విర్కీ. సో దట్స్ వై ఐ చూస్ దోస్ 2 పిక్చర్స్. అండ్ ఆ ఫార్మాట్ లో కూడా చాలా గ్రాఫిక్స్ పెట్టాడు తను. గ్రాఫిక్స్ అంటారో ఏమంటారో కానీ చాలా ఇమేజెస్ ఉన్నాయి అందులో. వెతికి ప్రతి పోయం కి కరెక్ట్ గా సరిపోయింది. అంటే ఎమోషనల్ బ్యాగేజ్ అంటే ఒకలాంటిది తీసుకున్నాను. కొన్ని నేను చదువుతాను, మీకు చదివి వినిపిస్తాను. మీరు రాసింది ఆఫ్ కోర్స్ జస్ట్ ఐ వాంట్ టు రీడ్ ఇట్. కొన్ని చోట్ల మీరు ప్రేమని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేశారు. అందులో ఒకటి నీతో నాలానే ఉంటాను. చాలా బాగుంది ఇది. నేనుగా నిన్ను కలవాలని కలలో నీకు చెప్పినప్పుడు నీ నవ్వు చప్పుడు విని నిద్రలేచాను. లెక్కలు చుక్కలు ఇంకో జన్మలో చూసుకుందాంలే,
ఈ రాత్రికి మాత్రం నన్ను నీతో ఉండని, నిజమైన మాటలే చెప్పని. ఈ రాత్రి నాలానే వస్తాను, ఎంత తప్పించానో చెప్తాను, సిద్ధాంతాలు అర్ధాంతరాలు ఆపేస్తాను, నీతో నాలానే ఉంటాను. నా గుండె వేగపడుతున్నప్పుడు ఏంటి సంగతని నువ్వు కళ్ళెగరేస్తే సిగ్గు లేకుండా సిగ్గుపడతాను. పక్కన చేరి ఆ మాయను ఒప్పుకోలేక నువ్వు పిచ్చి కబుర్లు చెబితే విసుక్కోకుండా వింటాను. ఆ చందమామను చూసి చెప్పి చెప్పలేక నువ్వు సతమతమైన అర్థమైనప్పుడు అర్థమైందని చెప్తాను. చెప్పానుగా ఈ రాత్రి నేను నాలానే ఉంటాను, కలలో ఇచ్చిన మాట గుర్తుంచుకుంటాను. ఇంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు మీరు. లవ్, రొమాన్స్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. మళ్ళీ ఒకసారి మీరు మళ్ళీ భయపెట్టించారు ఒక దగ్గర. ఐ విల్ షూ ఇంకో కవిత మీది. అక్కలోయ్, మనం ఆపేక్షకు, డబ్బుకు, విలువలకు, ఉలవలకు బందీలం. తప్పుకో తప్పుకో, గంబలించే కొండ చిలువల ప్రేమ మీద మీదకొస్తుంది. ఆ తర్వాత జరిగే నాశనాన్ని తలుచుకుంటే నవ్వొస్తుంది. ఒకసారి మీరు మళ్ళీ ఇంత బ్యూటిఫుల్ రొమాంటిక్గా రాసి మళ్ళీ ప్రేమని అంటే అసలు వాట్ యువర్ ఒపీనియన్ అబౌట్ లవ్? I think it is basically a feeling, an emotion, sometimes a verb. So it changes with context. అంటే ఎంత కాలం ఉంచుకోవాలి అనే దాన్ని, అంటే ఆ మూమెంట్లో ఒక ఫీలింగ్, ఎవరో తెలియని ఒక చిన్న పిల్లాడిని చూస్తే వచ్చే ఇష్టం కూడా ప్రేమే అనుకుంటాను నేను. జీవితాంతం ఉండి అంటే సిక్గా అయిపోయి 10 ఏళ్ళకేళ్ళు పెరాలిసిస్లో మంచాన పడి ఉండి చూసుకోవడం కూడా ప్రేమే అనుకుంటాను. ఇది ఉంది కాబట్టి అది కాదని నేను అనుకోను. రెండూ Okay. ప్రేమే అనుకుంటాను. ఓకే. సో అది కొన్ని క్షణాల కోసమే బతకటము, కొన్ని తరాల వరకు వెళ్ళడం కూడా తెలుస్తుంది. ప్రేమ అనేది అంటే నేను రాసింది అడిగితే అది ఫీలింగ్‌తో ఆగదు. ఫీలింగ్‌తో ఆగితే ప్రాబ్లమ్ ఉండదు. అది దాని వెనకాల పాలిటిక్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఆ కబళించే ప్రేమ ఆ. వస్తోంది అంటాం ఏంటంటే, ఒక బుక్ ఆల్రెడీ వేసాం నేను, చైతన్య పింగళి, తర్వాత స్వాతి కుమారి కలిసి. పద్మావతి బోడిపాటి గారు ట్రాన్స్లేట్ చేశారు. ఒరిజినల్లీ రిటెన్ బై షులామత్ ఫైర్ స్టోన్ అని. డైలెక్టిక్స్ ఆఫ్ లవ్ అని ఒక చాప్టర్ ఆమె రాసిన ఒక బుక్లో అదొక చాప్టర్. సో ఆ పద్మావతికి ఇంట్రెస్ట్ వచ్చి ఫేస్బుక్లో ట్రాన్స్లేట్ చేస్తూ వెళ్తే మాకు ఇంట్రెస్ట్ వచ్చి మేము పబ్లిష్ చేస్తాం చేసాం. ఓకే. సో దానిలో ఏంటి అంటే బేసిక్ క్వశ్చన్, ప్రపంచంలో ఇన్ని డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ జరుగుతుంటే ఇవన్నీ మేజర్గా మగవాళ్లే ఇన్ని సంవత్సరాలు అంటే సెంచరీస్గా మగవాళ్లే ఎక్కువగా చేశారని చూస్తున్నాం. ఓకే. మరి ఆ టైంలో ఆడవాళ్ళు ఏం చేశారు? ఆడవాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారు? కుటుంబాలని ప్రేమిస్తున్నారు, మగవారిని ప్రేమిస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికి వాళ్ళని ప్రేమిస్తున్నారు. సో ఈ ఇమోషనల్ లేబర్ మొత్తం విమెన్ మీద పడిపోతూ ఉంటుంది అనమాట, టు ఇన్వెస్ట్ అండ్ దెన్ టు ఎక్స్ప్రెస్ అండ్ టు టేక్ కేర్. సో దాన్ని ఉద్దేశించి నేను రాశాను. అది కబళిస్తుంది, ప్రేమ కబళించడానికి వస్తుంది. ఎందుకంటే నువ్వు కోల్పోతున్నావు అక్కడ. అది కోల్పోవడం కూడా ప్రాబ్లం లేదు సబ్మిషన్ అయితే కనుక. బట్ యూఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్, యూఆర్ అండర్ పేడ్, దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ వాల్యూ, దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఇట్ సెల్ఫ్. సో అది చెప్పాలి. వెరీ వెరీ నైస్ ఎక్స్ప్రెషన్. చాలా బాగా రాశారు అందులో అన్ని పాయింట్స్. మీరు అదే ప్రేమని మీరు సంపాదకులుగా కంపైలేషన్ ఆఫ్ స్టోరీస్ ఒక బుక్ రిలీజ్ చేశారు. ఈ LGBTQ+ ప్రేమలే అన్ని కథలు, LGBTQ+ థర్డ్ జెండర్ స్టోరీస్. ఎందుకు మీకు ఈ ఐడియా వచ్చింది? ఎందుకంటే మార్కెట్లో ఆ పుస్తకాలు అటువంటి స్టోరీస్ ఉన్నాయి, బట్ కంపైలేషన్ లాగా వచ్చి ఒక పుస్తకంగా అన్ని కథలు ప్రజెంట్ చేయాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఒక్కటి కరెక్షన్ చేస్తాను. థర్డ్ జెండర్ అనేది లేదు. థర్డ్ అని అంటే మీరు థర్డ్ జెండర్ అంటే ఏదో 3 జెండర్లు మాత్రమే ఉన్నాయన్నట్టు అవుతుంది. కాదు, LGBTQ AI+ అండ్ ప్లస్ అంటేనే ఇట్స్ అన్లిమిటెడ్. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో వీ కెనాట్ సే థర్డ్ జెండర్. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, నాకు 26-28 మధ్యలో నేను ఉన్నప్పుడు, నా ఏజ్ ఉన్నప్పుడు, నేను ఈ సెక్షువల్ హెల్త్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసేటప్పుడు ట్రాన్స్ విమెన్తోనూ గేస్తోనూ పనిచేశాను నేను. చేసినప్పుడు నాకు ఫస్ట్లో ఎక్సైటింగ్గా అనిపించేది, ఎందుకంటే చాలా లిబరేషన్ కనిపించేది వాళ్ళలో. ఈ బరువు అంతా ఉండేది కదా, జెండర్ బరువు, అంటే మేము ఇలానే ఉండాలి, మేము మగవాళ్ళం కాబట్టి అనే ఒక కండిషన్ని మొత్తం బ్రేక్ చేసేసి వచ్చేసారు. సో అది అప్పటికి ఈ పేట్రియార్కీ గురించి ఇంత తెలియదు, వీటన్నిటి గురించి ఏమీ తెలియదు, జెండర్ గురించి కూడా తెలియదు. సెక్షువల్ హెల్త్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్ట్, దానిలో వాళ్ళ రైట్స్ గురించి వాటి గురించి మాట్లాడేవాళ్ళం. అయితే ఆ ఫౌండేషన్ అక్కడ పడిన తర్వాత నేను
రాయటం మొదలుపెట్టాక నాకు తాషి అని అప్పట్లో నవదీప్ హ్మ్. అని పిలిచేవాళ్ళం. తాషి చౌడప్ అని హ్మ్. ఒకళ్ళు పరిచయమయ్యారు. హ్మ్. సో, లిటరేచర్‌లో తనని ఫస్ట్ టైమ్ నేను ఒక ట్రాన్స్ ఫెమినైన్ పర్సన్‌ని లిటరేచర్‌లో చూసింది తననే అన్నమాట. రైట్. అంటే తనని ఓన్లీ స్పీకర్‌గా పిలిచారు. అవును. తను అప్పటికి రైటర్ కాదు. కానీ అసలు లిటరేచర్‌లో ఎటువంటి రిప్రజెంటేషన్ ఉంది? హుహుహు. ఈ జానర్ మీద ఎంత రాశారు అని. ఎందుకంటే మనకి 90s నుంచి చాలా ఐడెంటిటీ మూవ్‌మెంట్స్ స్టార్ట్ అయినాయి. దానికి ముందు ఉన్నాయి. కానీ ఒక ఊపందుకున్నాయి. దళిత్ మూవ్‌మెంట్ అని, దళిత్ ఫెమినిస్ట్ మూవ్‌మెంట్ అని, లేకపోతే ఫెమినిస్ట్ మూవ్‌మెంట్ అని, అవును. తర్వాత ప్రాంతాల వారీగా ఉత్తరాంధ్ర కథలని, రాయలసీమ కథలని అవును. అలా రకరకాలు తీసుకొనొచ్చారు. తెలంగాణ కథలని అలాగా. అలాంటప్పుడు మనము ఈ పర్టిక్యులర్ జానర్‌లో ఏం కథలొచ్చినియి అనేది ఒకసారి ఒక జనరల్ క్యూరియాసిటీతో స్టార్ట్ చేశాను. ఓకే. చేసిన తర్వాత గ్యాదర్ చేస్తూ ఉంటే 100 ఇయర్స్‌లో 16 స్టోరీసే దొరికినియి నాకు. హుహుహు. సరే నేనెవరిని? నేను కాదు ఎల్‌జిబిటిక్యూఐ సమూహానికి చెందినదాన్ని కాదు. అవును. సో, నేను వేయడం ఏంటి? అది రైట్ కాదని చెప్పి రచన ముద్రబోయిన అని తను ట్రాన్స్ ఫెమినైన్ లీడర్ అనమాట. తనిప్పుడు తెలంగాణ ట్రాన్స్ వెల్ఫేర్ బోర్డ్‌లో మెంబర్ కూడా. హుహుహు. తనని అడిగాను హెల్ప్ ఓకే. చేయమని. సో, తను మొత్తం చదివి అప్పటినే ఇవన్నీ అపోహలే గానీ ఏది ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేటట్లేదు. ఇది మెయిన్ స్ట్రీమ్‌లో ఉన్న ఆడ, మగ మా అందరి గురించి అనుకునే అపోహలతో పేర్చి రాసిన కథలివి. హ్మ్. అనంటే 1, 2 బావున్నాయి కానీ వాటి కోసం వేయనవసరం లేదు. అంటే ఓకే. ఇంకా ఆ ఐడియాని విరమించుకుని ఆహ్, దాని ఫాలో అప్ ఐడియా ఆల్రెడీ ఉంది మాకు. హుహు. ఏంటంటే ఒక స్టోరీ రైటింగ్ వర్క్‌షాప్ చెయ్యాలి. క్వియర్ పీపుల్ ఓకే. కోసం వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకునేటట్టు అని. సో, కరోనా టైం కాబట్టి, ఆన్‌లైనే కాబట్టి, ఏమి రిజిస్ట్రేషన్ ఫీ ఇవి లేవు కాబట్టి, అందరూ హ్యాపీగా టైం ఉంది అందరికీ. ఓహ్! వసుధేంద్ర వచ్చి మాట్లాడారు. హరిప్రాల సత్యప్రసాద్ మాట్లాడాడు. ఓకే. అట్లా కొంతమంది స్పీకర్స్‌ని ముందే పెట్టుకొని, ఎలా రాయాలి స్టోరీని, ఎలా ఐడెంటిఫై చేయాలి సబ్జెక్ట్ అనే విషయం మీద ఒక వర్క్‌షాప్ చేశాం. ఇంకా అక్కడితో అయిపోయింది. ఓకే. మేమేమనుకున్నాము, మీ స్టోరీస్ మీరు రాసుకుంటారు. మేము కావాలంటే ఎడిటింగ్‌కి హెల్ప్ చేస్తాము అని చెప్పాం. కొంతమందికైతే నేనే రాసి పెడతానని గూడా చెప్పా. పాపం ఒక అబ్బాయి అయితే 2, 3 స్టోరీలు కూడా నరేట్ చేశాడు. హుహు. బట్ ఐ డిడ్ నాట్ రైట్. ఎందుకంటే ఓకే. మనం కనెక్ట్ అవ్వాలి ఆ అ ఇష్యూకి. అవును. తర్వాత పైగా నాకేవో వేరే పర్సనల్ క్రైసిస్‌లొచ్చినియి. మా మదర్‌కి బాలేదు. క్యాన్సర్ అండ్ ఆల్. సో, రాయలేదు. తర్వాత 2024లో లేదు ఇంక తీసుకురావాల్సిందే అని. ఎందుకు అంటే ఈ 2020 నుంచి 24 లోపల చాలా స్టోరీస్ వచ్చేసినాయి. హుహు. వచ్చినియి ఆ ట్రెండ్స్ కూడా చూస్తున్నామనమాట. రైట్. అండ్ క్వేర్ మూవ్‌మెంట్ కూడా ఒక చాలా గట్టి దీనిలోకొచ్చేసింది. ఒక అవును. ప్లేస్‌లోకొచ్చింది. దెన్ ఐ థాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మళ్ళీ రచనతో మాట్లాడి, రచన ఈసారి ఇంపార్టెంట్ అనిపిస్తుందంటే సరే తీసుకురాను. పైగా ఇంకా వేరే కథలు కూడా దొరికినాయి. యాహ్! సో, వెతుకుతున్న కొద్దీ 36 కథలొచ్చినియి. అది 2025 డిసెంబర్ టైం వరకు. ఓకే. ఓకే. వచ్చిన తర్వాత మేము రియలైజ్ అయిందేంటంటే, స్టిల్ వి హాడ్ మోర్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక 15, 16 స్టోరీస్ దొరికినియి. మళ్ళీ దీనికి ఎడిషన్ కూడా ఓకే. వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎడిషన్ నెక్స్ట్ వస్తుంది. ఎడిషన్‌లో. ఓకే. అది. ఎందుకు అంటే సీ మనమిప్పుడు రీసెర్చ్ మాట్లాడతాము. అవును. లిటరేచర్‌లో రకరకాల ఫార్మ్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలాంటి ఫార్మాట్‌లో లిటరేచర్ వచ్చింది, దేనికి ఎక్కువ ఆదరణ ఉండింది, ఎలాంటి ప్రయోగాలు జరిగినాయి అనేది ఒక సైంటిఫిక్ అప్రోచ్‌తో చూస్తాం. చూసినప్పుడు ఈ ఐడెంటిటీలు కూడా తీసుకుంటాము. విమెన్ ఎప్పటినుంచి రాయడం మొదలుపెట్టారు, విమెన్ రైటర్స్ ఎవరు ఇట్లా అన్నీ చూస్తాం కదా! రైట్. అలాంటప్పుడు ఈ క్వియర్ స్పేసెస్‌లో ఏమైంది? ఓకే. వాళ్ళకి రిప్రజెంటేషన్ గాని, వాళ్ళకి జాగా ఎంత ఇచ్చారు ఓకే. సాహిత్యంలో ఓకే. అనేది చూద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం. ట్రాన్స్‌జెండర్ లైఫ్ చాలా దగ్గర నుండి చూసారు కదా మీరు. సో, యాస్ సోషల్ వర్క్ చేసినప్పుడు, ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇట్స్ ఇంప్రూవింగ్ ఆర్ ఇప్పుడు అది నేను లాస్ ఆర్ ఇన్ చెప్పటం ఫేవర్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పీపుల్ చాలా లాస్ వచ్చాయి ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ కోసం గాని, వాళ్ళ లాస్ ఎంప్లాయ్‌మెంట్ కోసం గాని. వాట్ డు యూ ఫీల్? మీరు వాళ్ళతో వర్క్ చేశారు కాబట్టి ఎలా ఉంది వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్? ఈస్ ఇంప్రూవింగ్ ఆర్ సేమ్ సిట్యుయేషన్? స్ట్రగుల్ అలానే ఉంది. అదేం హుహు. పెద్ద ఇంప్రూవ్ అవ్వలేదు. లాస్ ఉండడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. క్వెషన్ చేసే ఒక వెసులుబాటు ఉంటుంది. మళ్ళీ ఎవరు క్వెషన్ చేస్తారనేది కూడా చూడాలి. అందరికీ క్వెషన్ చేసేంత వీలు కుదరదు. హుహుహు. సీ మీకు తెలుసు లాస్ ఉండటం, ఎగ్జిస్ట్ అయ్యి ఉండటము, నిజంగా మార్పు రావడము, రెండిటికి మధ్య
ఎంత టైం పడుతుంది, ఎంత డిస్పారిటీ ఉంటుంది రైట్ అనేది. రైట్ రైట్ ఇప్పుడు మన డొమెస్టిక్ వైలెన్స్ ఎందుకు డౌరీ హెరాస్మెంట్‌నే తీసుకుందాం. ఎప్పటి నుంచి ఉంది అలా నేను పుట్టకముందు నుంచి ఉంది. ఇప్పటికీ ఉంది అలా. ఇప్పటికీ డౌరీ హెరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పటికీ ఆడవాళ్ళని చంపేస్తున్నారు డౌరీ హెరాస్మెంట్‌తో. సో, మరి అంటే అది ఒక సెంచరీస్ బట్టి జరుగుతున్న ఒక జెండర్ బేస్డ్ వైలెన్స్. ఆల్ ఆఫ్ సడెన్ ఒక లా రాగానే మారదు కానీ, ఒక రెగ్యులేషన్ అంటే ఒక చెక్ అయితే ఉంటుంది. కనీసం ఇదిగో ఇలాంటిది అవుతుంది అనేది గుర్తించారనేది ఇది ఇండికేటివ్ అవుతుంది. ఎలా వెళ్ళాలి? మాకున్న టూల్స్ ఏంటి? దీన్ని ఫైట్ బ్యాక్ చేయడానికి మాకున్న వెపన్స్ ఏంటనే దానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ప్రాక్టికల్‌గా గ్రౌండ్‌లో రియాలిటీలో ఛాలెంజ్ అలానే ఉంది. ఏమీ ఇదవ్వలేదు. బట్ ఫస్ట్ టైం నేను మీరు బుక్ రిలీజ్ ఫంక్షన్‌లో ఒక ట్రాన్స్‌జెండర్ పర్సన్ అంత బాగా మాట్లాడడం ఎప్పుడు వినలేదు నేను. తాషి అండి లేడీ పిట్స్ తాషి చాలా బాగా మాట్లాడింది. మనం వినలేదు కానీ వాళ్ళకి లేదని కాదు. అంటే సారీ అట్లా యాహ్! యాహ్! బట్ ఫర్ మీ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎక్స్‌పీరియన్స్ దట్ వన్. ట్రాన్స్‌జెండర్ పర్సన్ అంత బాగా లిటరేచర్ మీద మాట్లాడడం. షీ స్పోక్ ఫర్ మోర్ దెన్ 20, 30 మినిట్స్ మాట్లాడింది. రియల్లీ ఐ కంగ్రాచులేట్ యూ అపర్ణ. రియల్లీ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థాంక్ యూ. అంత ధైర్యంగా మీరు ఆ పుస్తకాన్ని తీసుకురావడం, దానికి పబ్లిష్ చేయడం అనేది ఇస్ నాట్ ఈజీ ఆర్డినరీ టాస్క్. ఎన్నో పుస్తకాలు వస్తుంటాయి మార్కెట్లోకి, బట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ బాగా సప్రెస్డ్ పీపుల్, దీస్ ఆర్ వీళ్ళకి ఒక ప్రాపర్ ఐడెంటిటీ లేదు సొసైటీలో. పీపుల్ లైక్ టు వాళ్ళని పక్కన పెడదామని చూస్తుంటారు ఎప్పుడు. ఈవెన్ నాకు ఒక ఫ్రెండ్ చెప్పారనమాట, ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరైనా ట్రాన్స్జెండర్ వచ్చి ఇఫ్ దే బెగ్ యూ జస్ట్ యూ గివ్ దెమ్ అన్నారు. నేను ఎందుకు అన్నాను నేను. జనరల్గా వి అవాయిడ్ దెమ్. లేదురా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా, ఏ జాబ్లోకి వెళ్ళినా, ఎక్కడ పని చేసినా లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. వాళ్ళని ఇరిటేట్ చేయడం, హేళన చేయడం వాళ్ళని. ఇదంతా వాళ్ళు దే అండర్గో ఆల్ దిస్ ట్రామా. యూ డోంట్ థింక్ అదర్వైజ్ అండ్ జస్ట్ యూ పే అని చెప్పారు. భలే నాకు కరెక్ట్ అనిపించింది నాకు. ఫ్రమ్ దట్ డే ఐ చేంజ్డ్. అంతకుముందు అవాయిడ్ చేసేవాళ్ళం ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ఏంట్రా ఈ గొడవ అంతా వీళ్ళతోటి అని. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ దేర్ స్టేటస్, ఎక్కడ వర్క్ చేసినా, ఈవెన్ దో దెర్ ఆర్ లాస్, ఓకే ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ అక్కడికి వెళ్తే అక్కడ కైండ్ ఆఫ్ వీఆర్ నాట్ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. మెనీ పీపుల్ హ్యూమిలియేట్ దెమ్, దే లాఫ్ ఎట్ దెమ్ అనిపించింది నాకు. బట్ ఆ ఏరియాలో మీరు ఆలోచించి వర్క్ చేయడం, వాళ్ళ మీద ఒక పుస్తకాన్ని, వాళ్ళ కోసం వాళ్ళ ఎమోషన్స్ని మీరు ఒక పుస్తకంగా తీసుకురావడం అనేది ఐ అప్రిషియేట్ యూ అపర్ణ గారు. రియల్లీ గ్రేట్ జాబ్. వాట్ నెక్స్ట్? అన్నీ మీరు పాత్ బ్రేకింగ్ చేస్తున్నారు మీరు. వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చాక చెప్తాను. ఉన్నాయి 2, 3 ఉన్నాయి. ఓకే. ఐ డోంట్ వాంట్ టు కమిట్ వితౌట్ యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ దెమ్. ఓకే ఓకే వస్తుంది. ఇంకొక 2, 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేనేమి బ్రేవ్ వర్క్ చేశానని అనుకోవటం లేదు. ఎందుకంటే నాకేం రిస్క్ లేదు అక్కడ. ఇంకా ఆనెస్ట్‌గా చెప్పాలంటే అడ్వాంటేజే ఉంటుంది. ఇప్పటివరకు తేలేదు కాబట్టి అదొక పేరు వస్తుంది నాకు. చాలా క్వెషన్ చేసుకుంటాను ఇలాంటి పనులు చేసినప్పుడు. బెనిఫిట్ ఉంటుంది. నాకుంటుంది. యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ సోషల్ వర్కర్, యాజ్ ఎ పర్సన్ వర్కింగ్ విత్ ఎన్‌జీఓస్ అండ్ జెండర్ స్పేసెస్‌లో వచ్చినప్పుడు నాకు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ లాగా అవుతుంది అది. అదైనా కావాల్సింది, లేకపోతే నిజంగా ఏమన్నా వేరేవి కూడా కోరుకుంటున్నారా అంటే ఏం లేదు. ఈ సొసైటల్ స్ట్రక్చర్స్ అని మాట్లాడాను కదా! కాస్ట్ కానీ, అబిలిటీ, జెండర్‌ని కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి స్ట్రక్చర్స్‌లోని కుదిరినంత వరకు అవగాహన పెరగాలి అంటే ఈజియెస్ట్ వే లిటరేచర్ అనుకుంటా. లిటరేచర్ అంటే ఓన్లీ టెక్స్చువల్ కాదు. సినిమాలు కూడా లిటరేచరే నన్ను అడిగితే. అది విజువల్ లిటరేచర్ అది. అలాగా. సో, ఎంత మాట్లాడితే అంత అటెన్షన్ వస్తుంది. సో, ఇలాంటివి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే, ఒక టైమ్ లైన్‌లో మనుషుల ధోరణి, ఆలోచన, సమస్యలు వాటిని రికార్డ్ చేయడం కూడా తెలుస్తుంది. అలానే ఒక సమీక్షించుకోవడానికి రైటర్స్ కూడా ఒక అవకాశం ఉంటుంది. ప్రతిసారి అపోహలతో కథ రాసేసి అది పబ్లిష్ అయిపోయి అందరు చదివి, వాళ్ళు అపోహలతో చదివి ఇదే రైట్ అని ఈ అపోహ ఉన్నవాళ్ళు రాయటము, ఈ అపోహ ఉన్నవాళ్ళు చదవటం రైట్ కాదు కదా! సంబడీ నీడ్స్ టు సే నో, దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ రైట్ అని. సంబడీ నీడ్స్ టు రీసెర్చ్ అసలు ఏంటి అని. వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు ప్రెజెంట్ చేయాలి. ఓకే ఓకే అలాంటి ఇది ఉందన్నమాట. నెక్స్ట్ మీరు సోషల్ వర్క్ అని చెప్తుంటారు. యు ఆర్ వర్కింగ్ ఇన్ ప్రాజెక్ట్స్ అన్నారు మీరు. ఏంటి ఏ ఏరియాలో వర్క్ చేస్తున్నారు మీరు?
నేను ప్రస్తుతం అయితే ఓన్లీ జెండర్ రిలేటెడ్ ట్రైనింగ్స్ చేస్తాను. వాటికి సంబంధించిన లిటరేచర్ మాడ్యూల్స్ తయారు చేయటము, లేదా వాటికి సంబంధించిన స్టడీ కానీ ఏమన్నా ఉంటే అది చేయటం. ఓకే. అలాంటివి నేను కన్సల్టెంట్‌గా చేస్తా అనమాట. సో, నాకు వచ్చే వర్క్ బేసిస్‌గా వెళ్తుంది. అంటే జెండర్ అనేది ఒక టాపిక్ లానే ఉంటుంది. కానీ ఓకే. దాన్ని రకరకాల కాంటెక్స్ట్‌లో పెట్టి చూస్తాం. అంటే ఇప్పుడు జెండర్ అండ్ డిజబిలిటీని తీసుకున్నాం. ఓకే. జెండర్ అండ్ లేబర్‌ని తీసుకున్నాం. లేబర్ అంటే ఓన్లీ లేబర్ పనని గాదు. లేబర్ అంటే పని. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. ఓకే. సో, దాన్ని అగ్రికల్చర్‌లో జెండర్ ఎలా ఉంటుంది? క్లైమేట్ చేంజ్ ప్రభావం జెండర్ మీద ఎలా ఓకే. పడుతుంది? జెండర్ సెన్సిటైజేషన్ అనే వర్డ్ మీరు చాలా సార్లు యూజ్ చేశారు. అంటే అవును. ఏం చేస్తారు మీరు? ఆ వర్డ్‌కి ఉన్న హ్మ్. ప్రాముఖ్యత ఏంటి? ఎటువంటి వర్క్ చేస్తున్నారు? అండర్ యాహ్! దట్ నేమ్ టైటిల్ కింద జెండర్ హ్మ్. సెన్సిటైజేషన్ అనే వర్డ్ కింద, టైటిల్ కింద వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ? జెండర్ అంటే బేసిక్‌గా ఒక మనకి పుట్టగానే కొన్ని ఐడెంటిటీస్ వస్తాయి. ఇప్పుడు మీరు పుట్టారు. రైట్. మీరేం చేయలేదు దానికోసం. ఓకే. కానీ పుట్టేసారు. పుట్టేసిన తర్వాత మీకు తెలియకుండానే మీకు కొన్ని గుర్తింపులొచ్చి ఉంటాయి. ఏంటి? మీ పేరెంట్స్ పేర్లేంటి? రైట్. పేరెంట్స్ పేర్లతో ఆగదు. మీ కాస్ట్ ఏంటి? మీ రిలిజియన్ ఏంటి? మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఓకే. మీ శారీరక సామర్థ్యాలు, మానసిక, శారీరక సామర్థ్యాలేంటి? అంటే పుట్టడంతోనే కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు కదా! అట్లాంటివి. ఇలా రకరకాలు కొన్ని ఒక 5, 6 విషయాలు డిసైడ్ అయిపోతాయి. ఓకే. మన ప్రమేయం ఏం లేకుండా. అయితే జెండర్ అనేదేంటంటే, మనము పుట్టిన బయోలాజికల్ ఐడెంటిటీని బట్టి నువ్వు ఈ పని జేయాలి. అంటే నువ్వు మగ ఓకే. పిల్లోడిగా పుట్టావు. అంటే రైట్. నీ మగ శరీరంతో నువ్వు వెళ్లి సంపాదించాలి. నువ్వు ఏడవకూడదు. నువ్వు పౌరుషాన్ని చూపించాలి. నువ్వు కొట్టాలి, నువ్వు తన్నాలి, దెబ్బలాటకెళ్ళిపోవాలి, గద్దరిగా ఉండాలి, భయపడకూడదు. చీకటంటే భయమని చెప్తే నవ్వుతారందరూ. ఓకే. అమ్మాయిల్ని ఏడిపించాలి అవసరమైతే. అలాంటివి కొన్నుంటాయి. రైట్. దీన్నే జెండర్ అంటాం. అలానే ఓకే. ఒక ఆడ శరీరంలో పుట్టగానే నువ్వు వంట చేయాలి. ఓకే. నువ్వు సబ్మిసివ్‌గా ఉండాలి. నువ్వు సబ్మిసివ్‌గా ఉండే నేచర్ లేతే అలవర్చుకోవాలది. ఆ తర్వాత నువ్వు ప్రతిదానికి మగరాయుడిలాగా బయలుదేరొద్దు. స్పీడ్‌గా నడవొద్దు. స్లోగా నడువు. ఈ యాంగిల్‌లో కూర్చో. ఇలా మాట్లాడు. నీ రైట్. గొంతు ఇలా ఉండాలి ఏదన్నా అడుగుతున్నప్పుడు. అంటే వాయిస్ నుంచి థాట్స్ మీద అన్నిటి మీద కంట్రోల్ పెడతామనమాట. కానీ చూస్తే మగ, ఆడ ఏం డిఫరెంట్ కాదు. ఓకే. కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. బాడీలో మగవాళ్ళకి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల మసిల్స్ ఎక్కువుంటాయి. కానీ మనం స్ట్రెంగ్త్ అంటే మగవాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువంట. మరి రీప్రొడక్టివ్ స్ట్రెంగ్త్ సంగతేంటి? ఓకే. మరి రీప్రొడక్షన్ ఒక్కటే కాదా? దాన్ని మరీ గ్లోరిఫై చేస్తారు. కానీ చిన్న పిల్లల్ని ఎత్తుకుని మొత్తం ఇంటి పనంతా పొద్దున్నుంచి రాత్రి వరకు చేస్తారు. ఆ స్ట్రెంగ్త్ సంగతేంటి? అందరికన్నా ఇంట్లో ముందు లేస్తారు. అందరి తర్వాత లాస్ట్‌లో పడుకుంటారు. మధ్య మధ్యలో పిల్లల్ని నిద్ర లేచి ఏడిస్తే చూసుకుంటారు. రైట్. జ్వరాలొస్తే రైట్. చూసుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటారు. చిన్న పిల్లల్ని చూసుకుంటారు. ఇంట్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. అది జస్ట్ హైజీన్, క్లెన్లీనెస్ అనే కాదు. రైట్. అందరి సుఖ సంతోషాలు మెయింటైన్ అవ్వాలి. ఒక శాంతి ఉండాలి అని. ఇవన్నీ ఆడవాళ్ళ మీద మాత్రమే పడ్డాయి. మగవాళ్ళ మీద వేరే రకమైనవి పడ్డాయి. చాలా రైట్. అవి కూడా కష్టమైనవే. అవును. ఇందాకే నేను ఒక కేస్ స్టడీ చేసొచ్చాను. ఏంటంటే దానిలో అతను గారంగా పెరిగాడు ఒక్కడే కొడుకని. పెళ్లి చేసుకున్నాడు. మంచిగానే ఉన్నాడు. కానీ పిల్లలు పుట్టగానే బెదిరిపోయాడు. ఇంత బాధ్యత అతను తీసుకోలేకపోయాడు. పారిపోయాడు. అంటే నువ్వే ఓహ్! సంపాదించాలి. నువ్వు మగవాడివి. నువ్వెందుకు సంపాదించవు అని అంటూ ఉన్నట్టున్నారు. అని పారిపోయాడు. అంటే ఆడవాళ్ళకి ఆ సమస్య రాదు గదా! అసలు. అవును. కష్టపడినప్పుడు అంటే హస్బెండ్ పారిపోతే ఆబ్వియస్‌లీ ఆమెకి చాలా సమస్యలుంటాయి. కానీ నువ్వు మగాడివి నువ్వు సంపాదించాలి అనేంత ఒక ప్రెషర్ ఆడవాళ్ళ మీద ఉండదు. అవునవును. సో, ఆడవాళ్ళ రోల్ మీద ఇస్ వేరే రకమైన వి ప్రెషర్స్ ఉంటాయి. క్రియేటెడ్ రోల్స్. ఎగ్జాక్ట్‌లీ. ఆ జెండర్ రోల్స్ ఇచ్చాము. నార్మ్స్ ఇచ్చాము. అవునవును. తర్వాత జెండర్ అంటే మనం స్టీరియోటైప్స్ ఇచ్చాము. రైట్. మగాడు ఏడవడు, ఆడామె ఏడుస్తుంది. ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు. అవును. మగవాడైతే ఇలానే ఇలా ఉంటాడు. ఉండాలి. వాడు కఠినుడు. వాళ్ళకి దయ ఉండదు. ఆడవాళ్ళకి ఎప్పుడు దయ ఉంటుంది. రైట్. ఏం లేదు. మగవాళ్ళు కూడా చాలా సాఫ్ట్ ఉంటారు. కానీ అది చిదిమేస్తారు. మగవాళ్ళలో ఆ ఎమోషనల్ సైడ్‌ని చాలా దాన్ని స్నబ్ చేసి పడేస్తారనమాట. ఓకే. రైట్. దానివల్ల ఎప్పటికీ వాళ్ళ ఎమోషనల్‌గా స్టంట్ అయ్యి అంటే ఆ గ్రోత్ లేక మ్యాన్ చైల్డ్ అని అందుకే అంటాం మనం. అది ఆ బిహేవియర్ కంటిన్యూస్‌గా ఉంటుంది. చాలా ఫ్రెజైల్ ఈగో. అంటే వాళ్ళు దే డోంట్ ఈవెన్ నో హౌ టు హ్యాండిల్ దెమ్‌సెల్వ్స్ ఇఫ్ దేర్ ఈగో ఈస్ హర్ట్. దట్స్ వై వి హావ్ సో మచ్ ఆఫ్ వయలెన్స్. నో. ఓకే. ఓకే. సో ఇవన్నీ అంటే జెండర్ అనే ఒక సింపుల్ మాట అంటున్నాం. కానీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వార్స్ ఆల్సో. ఇప్పుడు జరిగే వార్స్‌కి కూడా పేట్రియార్కీకి, జెండర్‌కి కనెక్షన్ ఉంది. ఓహ్!
అంతవరకు చలో. వెళ్తుంది. అది. సో, నైస్. అందుకనే సరే యెస్. సెన్సిటైజేషన్ యెస్. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకేమైతే చెప్పానో అవును. అదే ఒక స్ట్రక్చర్డ్ వేలో ఓకే. వర్క్‌షాప్ లాగా కంటిన్యూయస్‌గా కొన్ని యాక్టివిటీస్, కొన్ని డిస్కషన్స్ హుహుహు. వాటి ద్వారా మనము వాళ్ళకి ఆ విషయాన్ని మీద అవగాహన రప్పిస్తామనమాట. ఓకే. అది. ఓకే. అది జెండర్ సెన్సిటైజేషన్. గ్రేట్. గ్రేట్. రియల్లీ ఫస్ట్ టైమ్ అంటే ఇంత డీటెయిల్‌గా విన్నానది ఈ హ్మ్. టాపిక్ మీద. హ్మ్. థాంక్ యూ అపర్ణ. వన్ మోర్ థింగ్ మీరు సోషల్ వర్క్‌లో మీరు డొమెస్టిక్ వయలెన్స్ అన్నారు మీరిప్పుడు. హ్మ్. 498 అన్నారు. ఎలా ఉంది సిట్యుయేషన్ ఇప్పుడు? అంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. చాలా లాస్ వచ్చాయి. ప్రొటెక్షన్‌కి వెరీ సో మచ్ ఆఫ్ ఎస్పెషల్లీ ఆల్ లాస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ వుమెన్ ఓన్లీ. హ్మ్. ఆ! ఎలా ఉంది? మీకొచ్చే కేసెస్ ఎలా ఉన్నాయి? మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆల్ లాస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ విమెన్ అని. హ్మ్. ఐ ఆల్సో వాంట్ టు టెల్ యూ దట్ లాస్ ఆర్ మేడ్ బికాస్ దేర్ ఈస్ అప్రెషన్. యెస్. వెరీ ట్రూ. లైక్ మనకి చైల్డ్ లేబర్ మీద లా ఉంది. ఎందుకు అవును. ఉంది? బికాస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్. ఎక్స్‌ప్లాయిటెడ్. రైట్? అవును. మనకి చైల్డ్ మ్యారేజ్ మీద లా ఉంది. ఎందుకు హ్మ్. అంటే పిల్లలకి ఏమీ తెలియని ఏజ్‌లో పెళ్లి చేసేస్తారు. అది కూడా వయలెన్స్ కాబట్టి. హ్మ్. సో, డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ తీసుకురావడానికి రీజన్ అది. ఎందుకంటే డొమెస్టిక్ వయలెన్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి లా అవును. రావాల్సొచ్చింది. అవునవును. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకురావడానికి రీజన్ ఉంది కాబట్టి. రైట్. సో, ఇట్స్ నాట్ దట్ దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ బై an extra tool. No, this is the only resort they have. There is no other స్కోప్. అంటే యెస్. ఇందులోంచి బయటపడడానికి స్ట్రక్చరల్‌గా ఇంకే విధమైన ఆసరా లేదు. హ్మ్. ఒక లా మాత్రమే ఉంది. ఓకే. సో, 498 వచ్చింది. ఎలా ఉంది డొమెస్టిక్ వయలెన్స్ అంటే డొమెస్టిక్ వయలెన్స్ అలానే ఉంది. ఓకే. ఇదివరకు రిపోర్ట్ అయ్యేది కాదనుకుంటే ఇప్పుడు రిపోర్ట్ అవ్వడం వల్ల కూడా అయ్యుండొచ్చు. హుహుహు. కేసెస్ పెరిగినియి. హుహుహు. ఇంకొకటి మైగ్రేషన్ పెరిగింది కాబట్టి లైఫ్‌లో అజిటేషన్ చాలా పెరిగింది కాబట్టి, ఓకే. అంటే మూవ్‌మెంట్ వల్ల కానీ, లేదా గ్లోబలైజేషన్ వల్ల మార్కెట్ చాలా వరకు మన మీద ప్రెషర్ పెడుతూ ఉండటం వల్ల ఫైనల్లీ ఆ ప్రెషర్ అంతా వచ్చి ఎండ్ అయ్యేది విమెన్ దగ్గర, చిల్డ్రన్ దగ్గర. రైట్. సో, అలాంటప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ పెరుగుతూనే ఉంది. బట్ వన్ హ్మ్. క్వెషన్ హియర్. మీరు వర్క్ చేస్తున్నారు అవుట్ ఏరియాలో. హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్ రీజన్ ఫర్ ఆల్ డొమెస్టిక్ వయలెన్స్ అని చాలామంది అంటుంటారు. అంటే ఒకసారి మీకు సఫిషియెంట్ ఫైనాన్స్ ఉందనుకోండి, ఆల్ విల్ వానిష్ ఆటోమేటికల్లీ. వాట్ యూ సే? అలా ఏం లేదు. సీ అంటే అంటే డొమెస్టిక్ వయలెన్స్‌ని మనము సెక్షన్ వైస్ చూసుకుంటూ రావాలి. ఓకే. ఇప్పుడు ఏ సెక్షన్‌లో డొమెస్టిక్ వయలెన్స్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా పేదవాళ్ళు, హ్మ్. అవును. వాళ్ళ మధ్యలో డొమెస్టిక్ వయలెన్స్ అవుతుందంటే కొంతవరకు అది నిజమా ఉండొచ్చు. రైట్. ఎందుకంటే సిస్టమిక్ వయలెన్స్ బాగా, అంటే ఇప్పుడు అతను ఎళ్లి కూలి పని చేసి వచ్చాడు. అవును. రోజంతా తిరిగాడు. చాలా తక్కువ డబ్బులొచ్చినియి, లేదా అవమానాలు పడ్డాడు రోజంతా. ఇంటికొస్తే దానికి మొత్తం వదిలించుకునే మార్గం భార్య అన్ మీద హింస. యాహ్! అంటే భార్యని అవును. హింసించడం ద్వారా అది ఎంతో కొంత రిలీఫ్ పొందుతాడతను. అదొకటి. కానీ హింసించే యాక్చువల్ అంటే యాక్చువల్ రీజన్ ఏంటి అంటే సిస్టమ్. ఓకే. అంటే మైగ్రేషన్‌ని ప్రేరేపించిన సిస్టము, అతనికి ఒక జీవితం పట్ల ఒక నిస్పృహని, నిరాశని ఎగ్జాక్ట్‌లీ. మిగిల్చిన సిస్టము, లేదా అతనికంటూ బేసిక్ డిగ్నిటీని ఇవ్వని సిస్టమ్ వల్ల రైట్. అలా వచ్చింది. సో, అప్పుడు ఫైనాన్సెస్ అంటే కొంతవరకు ఒప్పుకోవాలి. కానీ అది రైట్. ఫైనాన్సెస్ మాత్రమే కాదు, కాదు. సోషల్ డిగ్నిటీ కూడా. ఓకే. సో, ఓకే. చాలా సార్లు ఫైనాన్షియల్‌గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఒక ఎస్టీ పర్సనో, ఒక ఎస్సీ హ్మ్. పర్సనో వాళ్ళు ఫైనాన్షియల్‌గా ఎంత ఎదిగినా కూడా, ఇప్పుడు ద్రౌపది ముర్మునే తీసుకోండి. హ్మ్. అదేదో గుడికి రానీయలేదు ఆమెని. అవును. సో, వాళ్ళు ఎంత ఎదిగినా కూడా స్ట్రక్చరల్‌గా ఉండే ఆ డిస్పారిటీ కానీ, డిస్క్రిమినేషన్ కానీ ఇంకా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నప్పుడు వయలెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రైట్. రైట్. రైట్? ఇది డొమెస్టిక్ వయలెన్స్ అయినా కూడా అదే. అంటే జెండర్ హ్మ్. మీద హ్మ్. మనకిది హ్మ్. లేనప్పుడు వయలెన్స్ అలానే ఉంటుంది. ఫార్మ్ మారుతుంది. ఇప్పుడు మనకి బట్ వన్ 20 క్వెషన్. ఒక్క నిమిషం. షూర్. 20 ఇయర్స్ బ్యాక్ మనకి సైబర్ వయలెన్స్ అనేది లేదు. హ్మ్. ఇప్పుడొచ్చింది. అవును. వయలెన్స్ అయితే క్రైమ్. కన్సిస్టెంట్‌గా ఉంది. రైట్. ఫార్మాట్ మారిపోయింది. అంటే రైట్. ఇంట్లో తన్నే బదులు బయటకొచ్చి ఎవరైనా ఒక ఆడామె ఒక పబ్లిక్‌గా తన ఒపీనియన్ ఇవ్వటమో, లేకపోతే ఒక లిబరేషన్ అంటే డాన్స్ చేయటమో, హ్మ్. ఏమైనా చేస్తే వెంటనే కింద కమెంట్స్‌లో కుదిరినంత ట్రోలింగ్, హ్మ్. కమెంటింగ్, అట్లాంటివన్నీ, అబ్యూజ్, బుల్లీయింగ్ ఇవన్నీ హ్మ్. జరుగుతున్నాయి. సో, వయలెన్స్‌కి, ఎగ్జామ్. ఫైనాన్సెస్‌కి నాట్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
కనెక్షన్ ఉండదు. ఓకే. అది బేసిక్ బట్ డిగ్నిటీకి సంబంధించింది. ఓకే. రెండోది వైలెన్స్, డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో వైలెన్స్ అవ్వదనే దానికి ఏమీ లేదు. అక్కడ కూడా చాలా ఘోరమైన వైలెన్స్ అవుతుంది. ఓకే. సెక్షువల్ వైలెన్స్ అవుతుంది, మ్యారిటల్ రేప్ అవుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది, కొట్టడం ఉంటుంది, ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు మొహం పగిలిపోతుంటుంది, ముక్కు పగిలిపోతుంటుంది, రిబ్స్ విరిగిపోతాయి. అంటే ఈ ఎక్స్టెంట్‌లో ఉంటుంది రైట్. వైలెన్స్ అనేది. రైట్. అది సటిల్‌గా డబ్బులు లాక్కోవడము, ఏటీఎం కార్డ్ తీసేసుకోవడం దగ్గర నుంచి ఓకే. చాలా లౌడ్‌గా ఫిజికల్ వైలెన్స్ వరకు ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు అన్నమాట ఈ చిన్న సెక్ట్‌కి సంబంధించిన అమ్మాయిలే. ఏది అర్బన్ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఆర్ ఎలిట్ క్లాస్‌కి చెందిన అమ్మాయిలు మాత్రమే కదా! రైట్. మిగతా విమెన్ రూరల్ ఏరియాస్‌లో విమెన్, రైట్. సబర్బన్ ఏరియాస్‌లో విమెన్, ఆదివాసీ విమెన్, లేదా స్లమ్స్‌లో ఉండే విమెన్‌ని మనం అసలు కౌంట్ చేయట్లేదు ఓకే. ఓకే. కదా! రైట్. సో, యాక్చువల్లీ రైట్. వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ. ఒక ఓకే. ఓకే. 80% వరకు వాళ్ళదే ఉంటుంది. ఈ 20% పాపులేషన్‌లో ఈ పర్టిక్యులర్ ఏజ్ అమ్మాయిలు మళ్ళీ ఓకే. నంబర్స్‌లోకొస్తే ఆ పర్టిక్యులర్ పర్సన్ అంటే ఆ సెక్ట్‌లో ఆ ఏజ్ గ్రూప్ అంటే 20-30 మధ్యలో ఉన్న అమ్మాయిలు ఎంతమంది ఉంటారు? వాళ్ళ ఓకే. పాపులేషన్ ఎంత? సో, అంత చిన్న నంబర్‌ని మొత్తం సొసైటీకి తీసుకొచ్చి మనం అప్లై చేస్తున్నాం. అవును. సరే ఆ చిన్న నంబర్‌నే తీసుకుందాం. వాళ్ళు మగవాళ్ళకి ఈక్వల్‌గా పెరిగారు, అలానే చదువుకున్నారు, అలానే ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ వాళ్ళ వల్ల మాత్రమే ప్రాబ్లమ్ వస్తుందన్నాం. కానీ వీళ్ళు ఎదిగారు. మరి మగవాళ్ళకి ఏం కోచింగ్ ఇచ్చారు? ఇలా ఎదిగిన వాళ్ళతో కలిసి ఉండడానికి. ఏమన్నా ఉందా? ఏం లేదు. సో, ఏం చేస్తున్నామంటే మనం ఆ అమ్మాయిల్ని ఎదగమని చెప్పి మళ్ళీ అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నాం. ఓకే. వాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి వైలెన్స్ పెరుగుతుంది, గొడవలు పెరుగుతున్నాయి అంటున్నాం. అంటే ఏంటంటే నీ వాల్యూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నువ్వు ప్యూన్‌లాగా బిహేవ్ చేయి, అప్పుడు నీకు ప్రాబ్లమ్ ఉండదని చెప్తున్నాం. చేస్తారా? మగవాళ్ళు చేస్తారా అట్లాగా? చెయ్యరు కదా! సో, అక్కడ ఓకే. అజిటేషన్ ఓకే. వస్తుంది. సో, హూ హాస్ టు గ్రో హియర్? విమెన్ రైట్. ఆర్ మెన్? మెన్ ఓన్లీ రైట్? బట్ హూ ఈస్ బ్లేమ్డ్? ఓకే. మీకన్నా ఎవరికి తెలుసు? మీరు హ్మ్. లాయర్. కోర్ట్‌కొస్తే నిజంగా న్యాయం జరుగుతుందా? వెంటనే వస్తుందా? మన కోర్ట్స్ ఎంత స్పీడ్‌గా పనిచేస్తాయి? ఓకే. అసలు మా విషయంలో అంటే మీరు దొరికిపోయారు ఇక్కడ. మేము చూసిన కేసెస్‌లో అయితే రేప్ కేసెస్‌లో స్పెషల్లీ విక్టిమ్ ఇటువైపు నుంచుని ఉంటుంది. ఆ కారిడార్ ఒక 4 అడుగులు ఉంటుంది. కారిడార్‌కి అవతల అతను అక్యూజ్డ్ పర్సన్ ఉంటాడు. ఇటు సర్వైవర్ ఉంటుంది. 4 అడుగుల No, గ్యాప్‌లో ఆ మనిషి ఆమె పడిన ట్రామా, హింస, షేమ్, గిల్ట్, ఓకే, ఫియర్ వీటన్నిటిని ఇగ్నోర్ చేస్తుంది కోర్ట్. ఓకే. అంత ఇంటిమిడేటింగ్ అసలు బాత్రూమ్సే ఉండవు మీ కోర్ట్‌లో. అంటే నేననేది ఒక now it's developing. యాహ్! ఇట్ Infrastructure is ఈస్ now నౌ. improving, సో, Aparna. అట్లేం యాహ్! లేదు. ట్రూ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. బట్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈస్ యాస్ లాంగ్ యాస్ లాస్ వస్తే సరిపోదు. లాని ఎన్ఫోర్స్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ Yes. సిస్టమ్స్ కావాలి. Right. రైట్? అది లాయర్‌లకి, అడ్వకేట్స్‌కి, జడ్జెస్‌కి, అక్కడ మిగతా అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అందరికీ కూడా జెండర్ మీద అవగాహన But పెంచాల్సి there ఉంటుంది. are so many special courts are there for women. Women మీద జరిగే అత్యాచారాలకు సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఐ అడ్వైజ్ యూ టు ఎంకరేజ్ పీపుల్ టు అప్రోచ్ కోర్ట్స్, నాట్ ఓన్లీ మీడియేషన్. మీరు వాళ్ళకి చెప్పి కన్సల్ట్ చేయడం, వాళ్ళని ఒక మీడియేషన్ పద్ధతిని కాకుండా యూ ఆస్క్ దెమ్ టు అప్రోచ్ ద కోర్ట్స్. System is there, well equipped system is there. There are advocates, lawyers, judges. They are working very hard for to give a solution. అంటే మీరు అక్కడి నుంచి చూస్తున్నారు. మేము ఇటు నుంచి చూస్తున్నాం సమస్యని. డెఫినెట్‌గా ఎంకరేజ్ చేస్తాము. ఇప్పుడు ఎస్పెషల్లీ భూమిక హెల్ప్ లైన్ ఉంది. అది 30 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఇన్‌ఫాక్ట్ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి నడుస్తుంది. రెఫర్ చేస్తూనే ఉంటాం కోర్ట్స్‌కి. మేము పోలీసులతో మాట్లాడతాము. మాకు ఒక పారాలీగల్ టీమ్ ఉంది, లీగల్ టీమ్ ఉంది. రెఫర్ చేస్తాం, వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే రియాలిటీస్ కూడా చెప్తున్నాననమాట ఏమవుతుంది అనేది. అది లాంగ్ టైం తీసుకోవడం ఒక్కటే సమస్య కాదు. అక్కడ ఫ్రెండ్లీనెస్ ఎంతుంది, విమెన్‌కి వచ్చే సపోర్ట్ ఎంతుందని. లాస్ ఉన్నాయి, అందరూ కష్టపడుతున్నారు, చాలామంది ఫైల్ చేస్తున్నారు. కోర్ట్ నెంబర్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు? ఎందుకు మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయట్లేదు? ఇన్ని మాల్స్ వస్తున్నాయి మనకి, కోర్ట్స్ ఎందుకు పెరగట్లేదు? సో వైలెన్స్ ఉన్న ఆడవాళ్ళకి చాయిస్‌లు 2 ఉంటాయి. ఏంటి అంటే ఇంట్లో వైలెన్స్‌ని తట్టుకోవాలా, సొసైటల్ వైలెన్స్ తట్టుకోవాలా? దాన్ని బట్టి వాళ్ళు వైలెన్స్‌ని కూడా చేసుకునే దౌర్భాగ్యం ఉంది. అది అక్కడ అవ్వకుండా కోర్ట్‌లో వైలెన్స్ ఇంకోటి. అంటే ఇది వైలెన్స్ కాదు. బట్ దట్ ఇన్కన్వీనియన్స్ అండ్ దట్ క్వెషన్స్ దట్ ఆర్ ఆస్క్డ్ టు విమెన్.
యూనో అది కూడా ఓపెన్ కోర్ట్‌లో Mm. అందరి మధ్యలో అలాగా But now అడిగారు. in-camera proceedings are there, so ఉన్నాయి. a ఉన్నాయి. lot of improvement ఉన్నాయి. is there కానీ now. ఇవన్నీ ఫెసిలిటేట్ చేసుకుని ఇప్పుడు Mm. మనకి టెక్స్ట్ బుక్స్‌లో హిస్టరీ మాట్లాడతారు, ఇన్ని Mm. మాట్లాడతారు. ఈ పద్ధతులు మాట్లాడతారా? Yeah. ఎలా చేయాలని మాట్లాడతారా? ఏం లేవు. అంటే ఏ విధంగా మనం ఎక్విప్ చేస్తున్నాం మన సిటిజన్స్‌ని? ఈ Right. లీగల్ సిస్టమ్ అంటే భయం. Right. మామూలు రెగ్యులర్ సిటిజన్‌కి లీగల్‌గా ఒక విషయం ఉందంటే భయం. రైట్? Right. సో అది ఫ్రెండ్లీగా ఎలా తీసుకువెళ్ళాలి అనేది కూడా ఆ ఎడ్యుకేషన్‌లో ఇంక్లూడ్ చేయాలి. ప్లస్ And you know this, there's a family code. ఏమవుతుందంటే నెంబర్ ఎంతుంది? ఈజ్ ఇట్ Right. రియల్లీ కేటరింగ్ టు ది నీడ్? Right. రైట్? ఉన్నాయి. పేరుకి అన్నీ ఉన్నాయి. మోడల్ కోడ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ కోడ్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నదేంటి ఫాస్ట్ Special ట్రాక్ codes, కోడ్స్ fast track codes. ఉన్నాయి. లోక్ అదాలత్ అని ఉంది. ఇవన్నీ ఉన్నాయి కరెక్టే. కానీ ఎన్ని ఉన్నాయి? అవి నిజంగా అక్కడున్న నీడ్‌కి, ఆ డిమాండ్‌కి సరిపడా సప్లై ఉందా అనేది Right. ఒకటి. Right. ఇంకోటి క్వాలిటీ ఏంటి అని. Mm. ఓకే. క్వాలిటీ చాలా రకరకాల డైమెన్షన్స్‌లో ఉంటుంది. అంటే బిహేవియర్ ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ఉంటుంది. రైట్? వీటితో పాటు ఆ లాజిస్టికల్ సపోర్ట్. ఇప్పుడు కోర్ట్ అనేది ఎంతవరకు డిజేబుల్డ్ పీపుల్‌కి ఫ్రెండ్లీగా ఉంది. Right. ఎగ్జాంపుల్ విమెన్ వదిలేయండి. అసలు అవును. డిజేబుల్డ్ పీపుల్‌కి ఎంత ఫ్రెండ్లీగా ఉంది. రైట్? ఇలాంటి క్వెషన్స్ అన్నమాట. సో ఒక ఆడిట్ చేయటం అవసరం. Right. ఇన్‌ఫాక్ట్ నేను మీకు Mm. చెప్తున్నాను ఇక్కడే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మేము ఎన్‌జీఓస్ వస్తాం మీతో పాటు. కలిసి ఒక ఆడిట్ చేద్దాము. వసుధా Definitely. నాగరాజ్ అని ఒక And ఫేమస్ right. Right. No. లాయర్ ఉన్నారు. ఆవిడ ఈ కాజెస్ కోసం పనిచేసినప్పుడు ఆమె అదే అంది. మేబీ వీ నీడ్ టు డూ అ పైలట్ స్టడీ Right. టు అండర్‌స్టాండ్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ ఫేస్డ్ బై పీపుల్ హూ ఆర్ సీకింగ్ సపోర్ట్. Right. Right. No? So we Definitely. can improvise our services. Yes. We Yes. can Yes. improve the experience of those people who are asking for justice. True. ఇదంటే అంటే పెద్ద ఒక సిస్టమ్ Yes. బాగా కుదపాలి. అంటే ఒక జడ్జో, ఒక లాయరో, ఒక ఎన్‌జీఓతోనో అయ్యేది కాదు ఇది. Right. మొత్తం స్టేట్ అంతా కదలాలి దానికోసం. Right. 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 అపర్ణ, మీరు యాజ్ రైటర్ యూఆర్ ప్రోగ్రెసింగ్ లైక్ ఓకే వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ మీరు పబ్లిష్ చేస్తున్నారు, రాస్తున్నారు. బట్ మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకాలు కానీ, వ్యక్తులు కానీ, పుస్తకాలు కానీ, ఇంకా ఎనీ ఇన్సిడెంట్స్ కానీ ఉన్నాయా? ఉన్నాయి. కెన్ యూ షేర్ విత్ అవర్ రీడర్స్, Hmm. వ్యూయర్స్? గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్స్ గీతాంజలి, ఓకే. ఖలీల్ జిబ్రన్స్ ప్రొఫెట్. ఓకే. ఇది నాకు ఒక ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్ని ఇచ్చింది జీవితానికి. తర్వాత కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు జూపాక్ సుభద్ర గారి కవిత్వం ఇష్టం. ఇప్పుడిప్పుడే రాస్తున్నాడు సల్వాది గోవర్ధన్ అని. ఆ అబ్బాయి రైటింగ్ చాలా ఇష్టం. ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే గుర్తు రావట్లేదు వెంటనే. చలం, కొడవటి గంటి కుటుంబరావు, రంగనాయకమ్మ. అంటే ఇప్పుడు ఆవిడ అభిప్రాయాలతో కొన్నిటితో ఏకీభవించను కానీ ఆమె ఇన్ఫ్లుయెన్స్ లేదని చెప్పడం తప్పు అవుతుంది. డెఫినెట్గా ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఒక ఏజ్లో చాలా హెల్ప్ చేసింది నాకు. అంటే రైటింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. నేను పైగా ట్రాన్స్లేషన్స్ కూడా చదివాను. ఇప్పుడు చరత్ సాహిత్యం ఉంది. అది చదివితే అది లైఫ్లో సాఫ్ట్నెస్ని ఎట్లా రిటైన్ చేసుకోవాలో అర్థమవుతుంది. కొడవటి గంటి కుటుంబరావుని జీవితాన్ని చాలా ఆబ్జెక్టివ్గా ఎలా చూడాలి అనేది, అంటే దాని మధురిమని కోల్పోకుండా ఆబ్జెక్టివ్గా ఉన్నది ఉన్నట్టుగా డైనమిక్ని అర్థం చేసుకోవడం అనేది తెలిసింది. చలం ఒక ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్తో ఈ కైండ్లెస్నెస్ని గురించి అడుగుతూ ఉంటారు కదా ఆయన. దాన్ని చాలా తీసుకున్నాను అనుకుంటా నేను. తర్వాత గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర చాలా ఇష్టమైన పుస్తకం అది నాకు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక్కళ్ళనే ఎలా చెప్తాను. ఇప్పుడు ఖదీర్ బాబు, కుప్పిల్ పద్మ, తర్వాత మల్లీశ్వరి గారు, తర్వాత ఎంతమంది, నామిని, ఇప్పుడు ఎండపల్లి భారతి, వెంకట సిద్ధారెడ్డి, ఇలా చాలామంది, స్వాతి కుమారి ఇందాక నేను చెప్పినట్టు రకరకాల జానర్స్లో రకరకాల మనుషులు రాస్తున్నారు. వి చంద్రశేఖర్ రావు లెనిన్ ప్లేస్ అని రాశారు, అద్భుతమైన పుస్తకం అది. ఓల్గా, చైతన్య పింగళి, అది ఆమెకి అవార్డు కూడా వచ్చింది కదా. తను షీఈస్ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో తన రైటింగ్స్ బాగా ఇష్టం నాకు. పివి సునీల్ కుమార్, ఆయన నీలవేణి అని మంచి కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. మీరు ఇప్పుడు రచయితల గురించి చెప్తున్నారు కాబట్టి నేను ఒక జమన్ క్వశ్చన్. యాజ్ ఎ రీడర్గా, పాఠకులుగా రచయితల మీద చాలా గొప్ప అభిప్రాయం ఉంటుంది. అయితే ఏంటంటే ఈ మధ్య నేను చూసాను కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు దళిత రచయిత్రి, దళిత రచయిత అని ఒక లేబులింగ్ అవసరమా? వాట్ యు సే ఆన్ దట్ వన్? సీ ఆర్ట్ ఫర్ ఆర్ట్ అని ఒకటి ఉంది. అంటే
కళ కోసమే అని. కళ ఎగ్జాక్ట్లీ. ప్రజల కోసం అనేది ఒకటి ఉంది. కళ ఎగ్జాక్ట్లీ. రాజకీయాల కోసం. రాజకీయం అంటే ఇక్కడ ఓట్లు, ఎలక్షన్లు కాదు. రాజకీయం అంటే మన జీవితంలో నిత్యంగా జరిగే రాజకీయాలు. అంటే మనకుండే హక్కులేంటి, మనకుండే ప్రివిలేజ్‌లు ఏంటి, మార్జినలైజేషన్ ఏంటి. సో, మీరు దళిత రచయిత్రి అనే పేరు పెట్టుకోండి. ఇప్పుడు పూర్ణ మలావతిని తీసుకుంటే ఎందుకు ఆమె అంత హైలైట్ అయింది? ఆమె వరల్డ్స్ యంగెస్ట్ అని ఒక్కదానికే హైలైట్ అవ్వలేదు. ఆమె వచ్చిన సోషల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చాలా మ్యాటర్ ఉంది. ఆమె ఒక అంటే ఆడపిల్ల. ఆమె కన్నా చిన్నవాడు ఇంకొకతను ఉన్నాడు. అతను కూడా ఎక్కాడు. కానీ పూర్ణకి ఎందుకు ఎక్కువ పేరు వచ్చిందంటే ఒక ఆడపిల్ల అటువంటి సామాజిక నేపథ్యం నుంచి అక్కడి వరకు వెళ్ళడం అనేది చాలా పెద్ద స్టెప్ కాబట్టి. అలానే మనము ఇందాక నేను మీతో చెప్తూ అన్నాను. ఒక మనిషి పుట్టగానే వాళ్ళ ప్రమేయం లేకుండానే కొన్ని గుర్తింపులొస్తాయి Right. అని. ఆ గుర్తింపుల ద్వారా వాళ్ళు అందుకునే సౌకర్యాలుంటాయి. వాళ్ళు అందుకునే వివక్ష ఉంటుంది. వాళ్ళ పైన హింస ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కులము, జెండర్‌ని తీసుకుందాం. ఆర్ ఇంకెందుకు శారీరక సామర్థ్యాన్ని తీసుకుందాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాము? సో, ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు జర్నీ అందరి జర్నీ లాగా ఉండదు. స్పెషల్లీ లిటరేచర్‌లో ఓకే. ఇప్పుడిప్పుడు వినిపిస్తున్న వాయిసెస్ ఇవి. దళిత Okay. రచయిత అని. మీరు దళిత రచయిత అనే మాట 200 ఏళ్ల క్రితం విన్నారా? లేదు. మనం వాల్మీకి గురించి మాట్లాడతాము. కానీ వాల్మీకి కాకుండా ఇంకెవరినన్నా విన్నారా? మరి కనీసం ఒక 50 మంది కవులు, కవయిత్రులు మనకు తెలుసు. అంటే అసలు ఎవరున్నారు? ఆ ప్రిఫిక్స్ అవసరం లేదని నా అభిప్రాయం. అవసరం మీరు లేదని రాసే మీరు అనుకుంటారు. రచనలు బాగున్నప్పుడు రచన ఒక పొలిటికల్ అనో ఉద్దేశంతో జరుగుతున్నప్పుడు అంటే దళిత సమస్యలని అందరి మధ్యలోకి తీసుకురావడానికి, వారి జీవితాలను అందరి మధ్యలోకి తీసుకురావడానికి ఒక అటెంప్ట్ జరుగుతున్నప్పుడు, అది ఆ జానర్‌లో అవుతున్నప్పుడు, రాసేది ఒక దళిత పర్సన్ అయినప్పుడు, దానివల్ల వచ్చే ఇన్‌కన్వీనియన్స్ ఏంటి? ఇప్పుడు స్త్రీవాదమే తీసుకోండి. ఒక వుమెన్ రాస్తుంది. ఆమె రచయిత, రచయిత్రి అనే మాట మనం ఇంకా వాడుతున్నాంగా. మరి రచయిత అనేసి ఊరుకోవచ్చు కదా! అది జెండర్ న్యూట్రల్ ఎందుకు చేయట్లేదు? సో, అలాంటప్పుడు మీరు కాస్ట్ న్యూట్రల్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? జెండర్ అనేది ఒక ఐడెంటిటీ. యూ వాంట్ టు ఐడెంటిఫై బై జెండర్. బట్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు కాస్ట్ యూ వాంట్ టు న్యూట్రలైజ్ ద కాస్ట్. బికాస్ ఇట్ ఈస్ ఇన్‌కన్వీనియంట్. అంటే ఇన్‌కన్వీనియన్స్ అంటే ఏంటి అంటే మనుషులకి నచ్చదు. ఇది హింస అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది ఒకలాంటి ఎత్తి చూపించినట్టు ఉంటుంది. అంటే ఇదిగో చూడు ఇది ఉంది ఇక్కడ సిస్టమ్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది అని. అందువల్ల అంటే క్రియేటివ్ ఫీల్డ్‌లో, క్రియేటివ్ వరల్డ్‌లో దిస్ it లేబుల్స్, matters. ప్రిఫిక్స్ నాట్ రిక్వైర్డ్. You say it because you don't understand the pain. Like, say for example, your father is educated. ఓకే. నన్ను వదిలేయండి. నేను ఇందాక గోవర్ధన్ అని చెప్పాను. ఆ అబ్బాయి చదువుకుని వాళ్ళ నాన్న అస్సలు ఏం చదువుకోలేదు. వాళ్ళకి పొలం లేదు, ఏమీ లేదు. పనికెళ్తారు కూలి. ఆ అబ్బాయి అక్కడి నుంచి వచ్చిన ఒక రచయిత. ఏంటి వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోకుండా ఆ అబ్బాయి చదువుకుని, ఆ అబ్బాయి రచనలు చేస్తే వాటిని పబ్లిష్ అయితే అవి బయటకొచ్చి అందరూ చదువుతున్నారనేది చిన్న విషయం అది. అండ్ ఆ అబ్బాయి వాయిస్ మీరు రాసే కథలు, అబ్బాయి రాసేవి ఒకటి ఉండదు. ఓకే. ఇప్పుడు ఇందాక నా కథల గురించి మీరు అన్నారు చూడండి. డైనింగ్ టేబుల్ మీద మనం వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకుని తినే స్టోరీలో ఒక ఇన్సిడెంట్ రాస్తాం. ఆ అబ్బాయి అది రాయడు. రైట్. ఆ అబ్బాయి ఆ రోజు ఆ పూట అన్నం లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఏదో ఒకటి గంజో ఏదో తీసుకుని వచ్చి తాగడం రాస్తాడు. రైట్. ఆ కథలు వినడం ఎక్కువ ఇంపార్టెంట్. ఈ పిజ్జా Right. కథలు వద్దనట్లేదు. ఇవి Right. కూడా అవసరమే కానీ అది ఎక్కువ అవసరం. ఓకే. సో అలాంటప్పుడు ఆ దళిత రచయిత అనే మాట వాడటానికి వెనకాల రీజన్ ఏంటంటే స్టాటిస్టికల్ రెఫరెన్స్ కూడా కావాలి మనకి. దట్ ట్రూ. మనము మీరు ఎందుకండి ఇవన్నీ వద్దు. మీ కోర్టులో కేసెస్ మాట్లాడేటప్పుడు మీరు ఈ ప్రొఫైలింగ్ చేయరా? చేస్తారు కదా, ఎందుకు చేస్తారు? దానికి ఒక పర్పస్ ఉంది. చేయరా? బట్ ఎస్పెషల్లీ మేము కోర్ట్స్‌లో వి డోంట్ డిస్క్రిమినేట్ బేస్డ్ అపాన్ You don't discriminate, but do you the report? case tells that no. Do you report the cases? Like for example, Okay. we Then they- also okay. need to understand the representation. Okay, Then మీరు a జడ్జిలు question- వచ్చారు, Okay. మీకు జడ్జెస్ వచ్చారు. ఎక్కువ డామినేటింగ్ That జడ్జెస్ is ఎవరు? there. మెన్ Okay. కదా. ఇఫ్ దేర్ ఈజ్ That woman is different judge. upon నేను అనేది again it's not bring to the different. way. Everything is driven by You're a politics. creator. You're a creative person. And there's no Creation boundaries for a also. creative person. You cannot put into yourself in a shell like. Who is putting us in a shell? We feel proud about it. Nobody is putting us in a shell. You are seeing us in a shell. It's actually a proud claim that we are Okay. making. Okay, It is okay. a proud, it's a sense of pride. Okay. It is a sense of identity. Okay. It is a declaration.
There is Okay. no, we are not marginalizing ourselves. Okay. The Okay. other people find it inconvenient because they see marginalization. Okay. Okay. But we are saying, despite being marginalized, we are talking about it. Okay. Great. We Okay. are making you listen to us. We are presenting our Yes. stories. Yes. Agree. Agree. Yeah. Yeah. Understand. Agree. అండ్ దానికి నేను అన్నట్టు ఇందాక మీరు స్టాటిస్టికల్ రెఫరెన్స్ చూడాలి, నెంబర్స్ చూడాలి, లెక్కలు చూడాలి. రైటర్స్లో నేను అన్నట్టు ఇన్ని సెంచరీస్ ఆఫ్ రైటర్స్లో ఈ పర్టికులర్ సెక్ట్, సోషల్ సెక్ట్ నుంచి ఎంతమంది లిటరేచర్లో ఒక స్పేస్ సంపాదించుకున్నారు, విమెన్ ఎంత సంపాదించుకున్నారు, దళిత్స్ ఎంత సంపాదించుకున్నారు. మనకి మొఘల్స్ వచ్చి 400 ఏళ్ళు అయిందని మొత్తుకుంటున్నారు కదా, మరి 400 ఏళ్లలో ఎంతమంది కవుల్ని సెలబ్రేట్ చేసుకున్నాం మనము. నో, Okay. Okay. అలాంటివి చూసుకోవాలంటే దీనికి కూడా అవసరం మనకి. Okay. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ Okay. ఫీల్ స్టాటిస్టిక్స్ కోసం మనం లేబులింగ్ అనేది ఓకే వాట్ యూస్ లేబులింగ్ అనేది, శరత్ మీరు నేను ఉన్నాము. డూ యూ లేబుల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మ్యాన్? Because your existence, your gender is social identities, man. I'm not talking about you being a male. I'm not talking about your biological functioning. I'm talking about your societal presence. Right. Is as a man, I'm a woman. Are we labeling ourselves? When this labeling is happening, that labeling is also happening as naturally. ఓకే Natural and ఇది natural గా, sorry, as socially. okay. As socially. And let us accept it. Okay, okay, okay. Okay, Aparna, really, thank you very much, Aparna. Before we are, closing this session, what do you advise your young readers, young writers? I think, after reaching this age, like, after crossing my 40s, నాకు అర్థమైంది ఏంటంటే చాలా గొప్ప గొప్ప టూల్స్ ఉన్నాయి మనకి, మన సమాజంలో ఉండే తెలుగు మాట రాక చెప్తున్నా డైనమిక్స్ని అర్థం చేసుకోవడానికి. ఆ డైనమిక్ని అర్థం చేసుకోవడానికి ఫెమినిజం కానీ, లేకపోతే మార్క్సిజం కానీ, ఇట్లా రకరకాల టూల్స్ ఉన్నాయి మనకి. వాటిని అర్థం చేసుకోండి, వాటిని అన్వయించుకుని చూడండి. ఎస్పెషల్లీ ఉమెన్ రైటర్స్ ఆర్ రీడర్స్ అందరికీ. అంటే నేను స్పెషలీ ఫెమినిస్ట్ రైటర్స్ ఇప్పుడు కొత్తగా రాసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫెమినిజం అనేది మన బెనిఫిట్ కోసమే కాదు, మొత్తం సిస్టమిక్ చేంజెస్ కోసం వచ్చింది అది. దానిలో భాగంగా మనం కూడా బెనిఫిట్ అవుతాం. కానీ మన బెనిఫిట్ వరకు ఫెమినిజం వాడుకుని మిగతా వాటికి వచ్చేసరికి అవ్వదు అని అనుకోవడం రైట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను కార్ డ్రైవ్ చేస్తాను కానీ పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంటాను, ఎందుకంటే అది మా కల్చర్ అని అంటాం. పీరియడ్స్ వచ్చినప్పుడు డిస్క్రిమినేట్ చేయడం అనేది కూడా బాడీ పాలిటిక్స్లో భాగం అనే విషయాన్ని గుర్తించము. అలానే నేను బాగుంటాను, నేను రెబెల్ అవుతాను, కానీ నా పనమ్మాయికి మాత్రం నేను సరిపడా సెలవులు ఇవ్వను, లేదా జీతం ఇవ్వను అనడము ఫెమినిజం అవ్వదు. సో ఫెమినిజం ఇస్ అ కలెక్టివ్ యాక్షన్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. Okay. Thank you, Aparna. Thank you for sharing your insights, thoughts, everything. Really, we felt very, very happy. I wish you all success in your future endeavors also. Thank you once again for giving this much time for us. We are honored. Same. Thank you so much for assuming so much of knowledge from my side. So thank you so much for inviting me. I had a great time. Thanks to the team too. Honored. Thank you.